శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాస్తు మనసః సర్వార్థానాముపక్రమే. యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శరదా శరదంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతు రక్షసాంతకం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. సభాయై నమః. హనుమంతుడు లంకానగరమంతా శోధించాడు. రావణాంతఃపుర భవనంలో వెతికాడు. రాత్రి సమయం అంతా కూడా సీతాన్వేషణ చేస్తూ వచ్చాడు. ఎక్కడా కూడా సీతామాత దర్శనం కాలేదు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తికి సీతామాతకి నమస్కరించుకున్నవాడై ఎదురుగా అశోకవనమును చూచి ఆ అశోకవనములోనికి ప్రవేశించాడు. అశోకవనంలో కూర్చుని సింసుపా వృక్షం మీద కూర్చుని సీతాదేవి యొక్క జాడ వెతుకుతూ, ఇక్కడ సరోవరం ఉన్నది, సీతామాత రోజూ కూడా ఈ సరోవరానికి రావచ్చు, స్నానానికి కానీ అర్ఘ్యప్రదానానికి కానీ వనవిహారానికి కానీ తప్పక రావచ్చు ఆవిడ అని ఆలోచించాడు. అక్కడనే సింసుపా వృక్షం కిందనే ఒక బంగారు వేదిక ఉన్నది. ఆ వేదిక దగ్గరే సీతామాత ఉన్నది. చుట్టూ రాక్షసీ స్త్రీలు పరివేష్టితులై ఉన్నారు. దుఃఖిస్తూ ఉన్నది. మేఘము చేత కప్పబడినటువంటి చంద్రరేఖ వలె అందవికారములు కలిగినది అయి మట్టిలో పూడినటువంటి రత్నము వలె సంతతము కూడా కనుల వెంట బాష్పధారలు కార్చుతూ ఉన్నది సీతామాత. అనేకములైనటువంటి ఆధారములను బట్టి ఈవిడ మా జానకీమాతయే అనుకున్నాడు హనుమంతుడు. ఇంతలో తెల్లవారడం, రావణుడు మేల్కొనడం, లేచినవాడు లేచినట్టుగానే అశోకవనానికి వచ్చాడు. సీతాదేవితో మాట్లాడాడు. నన్ను వివాహం చేసుకో, సుఖించు అని చెప్పాడు. బెదిరించాడు. 2 మాసములు గడువిస్తున్నాను నీకు. ఈ 2 మాసములలోనూ కనుక నీవు నా దానవు కాకపోయినట్లయితే నిన్ను ప్రాతకాల భోజనమునకు నిన్ను ముక్కలు చేస్తారని చెప్పి హెచ్చరించాడు. రాక్షసీ స్త్రీలకు ఈవిడ నయాన భయాన సామోపాయము చేత గాని దండోపాయము చేత గాని ఈవిడ నా వశమగినట్లుగా చూడవలసినది అని ఆజ్ఞాపించాడు. ధాన్యమాలిని అనేటటువంటి భార్య ఉద్యోగించి, నాథ, ఈమెకు నీ ఎందుకు కోరిక లేనప్పుడు ఎందుకు ఈవిడిని నువ్వు కోరుకోవడం? మేమంతా ఉన్నాం కదా, మాతో సుఖములు పొందవలసినవి అని బతిమాలితే నెమ్మదిగా అంతఃపురానికి వెళ్ళాడు. హనుమంతుడు చెట్టు మీద కూర్చుని ఈ జరిగినటువంటి సన్నివేశాన్నంతనీ కూడా చూస్తూ ఉన్నాడు. ఇంతలో రాక్షసీ స్త్రీలంతా కూడా సీతాదేవి దగ్గరకు వచ్చి ముందు మంచిగా చెప్పారు. కానీ సీతాదేవి నమానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదతమాం సర్వాన కరిష్యామి ఓ వచః అన్నది. మానుష స్త్రీని నేను,
మానవ జాతికి చెందిన స్త్రీని ఒక రాక్షసుడిని వివాహం చేసుకోవడానికి శాస్త్రం అంగీకరించదు. ధర్మబద్ధం కాదది. ఎన్నటికీ కూడా నేను భార్యది కాలేను, మీరు నన్ను ముక్కలు చేసి తినివేసినా సరే మీ మాటలను నేనేమాత్రము పాటించనని అన్నది. అప్పుడు ఆ రాక్షస స్త్రీలంతా కూడా నిన్ను చంపేస్తాం, తినేస్తాం, ముక్కలు చేసేస్తాం అని భయపెట్టారు. సీతాదేవి బాగా విలపించింది. పాపం వణికిపోయింది. రావణుని చేత భయపెట్టబడి దేవకన్య వంటి ఆ సీతాదేవి రాక్షసీ స్త్రీల మధ్యలో బిక్కుబిక్కుమంటూ దుఃఖార్తయై శాంతి లేకుండా పోయింది. ఆవిడికి వనమునందు తన గుంపునకు దూరమై తోడేళ్ల చేత పీడించబడేటటువంటి లేడివలే అశోక వృక్షం యొక్క పెద్ద కొమ్మను ఆలంబనగా చేసుకుని ఆ చెట్టును కొమ్మను పట్టుకుని నిలబడి ఉన్నది. ఆలోచిస్తూ, బాధపడుతూ, దుఃఖిస్తూ తన భర్తనే స్మరిస్తోంది. కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. సంతతధారగా అశ్రుధారలు కారుతూ ఉన్నాయి. ఆవిడ యొక్క వక్షస్థలం తడిసిపోతూ ఉన్నది ఆ చీర. ఆమెకు విపరీతంగా శోకం కలిగింది. పెనుగాలికి వంగిపోయి నేలను తాగుతూ ఉన్న అరటి చెట్టులాగా రాక్షసీ స్త్రీల భయానికి వెలవెలాపోతోంది ఆవిడ. ఆవిడ యొక్క జడ అటూ ఇటూ కదులుతూ ఉన్నది. పాగుతున్నటువంటి ఆడుత్రాసుపాములాగా ఉన్నది పొడవైనటువంటి జడ అమ్మవారిది. తన భర్త యొక్క ఎడబాటుకు మిక్కిలి పరితపిస్తోంది. పైగా రాక్షసీ స్త్రీలు సోలముల వంటి మాటలతోటి బాధించారు పాపం ఆవిడ మనస్సుని. నిట్టూర్పులు విడుస్తోంది, కన్నీరు కారుస్తోంది, విలపిస్తోంది. హా రామేతి చ దుఃఖార్త, హా పునర్లక్ష్మణేతి చ, హా శ్వశ్రు మమ కౌసల్యే, హా సుమిత్రే భామిని. దుఃఖంతో కుమిలిపోతూ ఉన్నటువంటి సీత హా రామ, హా లక్ష్మణ, హా కౌసల్య, హా సుమిత్ర అంటోంది పాపం ఆవిడ. స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే తాము కోరుకున్నప్పుడు మరణం సంభవించదు అంటారు పెద్దలు. ఇది నిజమనిపిస్తోంది. రాముని ఎడబాటుకు లోనయ్యాను నేను. ఈ విధముగా రాక్షసీ స్త్రీల చేత బాధించబడుతూ ఉన్నాను. అటువంటి నేను క్షణకాలమైనా సరే జీవించి ఉండడానికి అవకాశమే లేదు. కానీ నేను ఇంకా బతికే ఉన్నాను కాబట్టి పెద్దలు చెప్పేటటువంటి ఆ మాట స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే మరణం కోరుకున్నప్పుడు సంభవించదు అనేటటువంటి మాట యథార్థం అనిపిస్తోంది. సముద్ర మధ్యంలో ఒక నిండు నౌక తుఫానుకు లోనై కకావికలైపోయినట్లుగా దీనావస్థ గురి అయి శోకభారంతో నేను అంతరించిపోవలసిందే. ఈ విధంగా నిజముగా నేను దురదృష్టవంతురాలని, రాక్షసీ స్త్రీల యొక్క అధీనంలో ఉన్నాను. నా పతి దర్శనాన్ని నోచుకోలేకపోతున్నాను నేను. జల ప్రవాహము ధాటికి శిథిలిపైపోయినటువంటి ఆ గట్టి ఎలా ఉంటుందో, నది బాగా పొంగుతూ ఉన్నప్పుడు గట్లు కొట్టుకుని పోతాయి, కోసుకుని పోతాయి. ఆ విధంగా శోకంతో నేను కృంగిపోతూ ఉన్నాను. నా పతి అయినటువంటి శ్రీరాముడు పద్మదళాయతనేత్రుడాయన, సింహం వలె పరాక్రమముతోటి గంభీరముగా ఉండేటటువంటి ఆయన, కృతజ్ఞుడు, ప్రియముగా మాట్లాడేవాడు. అటువంటి నా నాథుని యొక్క దర్శనం లభించిన వారు ఎంతో అదృష్టవంతులు కదా. సద్గుణ సంపన్నుడుగా జగద్విఖ్యాతి గాంచినటువంటి శ్రీరాముని ఎడబాసినటువంటి నేను తీక్షణమైనటువంటి విషమును మింగిన దాని వలె జీవించి ఉండడం దుర్లభం అని దుఃఖపడుతూ ఉన్నది. అధోమిథి అయి ఉన్నది, తల వంచుకుని ఉన్నది, కన్నీరు కారుస్తూ ఉన్నది, నిలబడియే ఉన్నది అక్కడ. పూర్వజన్మలో నేను ఎటువంటి పాపాన్ని చేశానో కానీ ఇప్పుడు నాకు భయంకరమైనటువంటి మిక్కిలి దారుణమైనటువంటి ఇటువంటి దుఃఖం దాపురించింది కదా. ఈ రాక్షస స్త్రీల యొక్క అధీనంలో ఉన్నటువంటి నేను శ్రీరామచంద్రమూర్తిని ఎప్పటికీ కూడా చేరలేను కనుక అంతులేని శోకంలో మునిగినటువంటి నేను జీవితం సాలించడం యుక్తమే. ఆత్మహత్య చేసుకున్నా కూడా అందులో దోషమేం లేదు. నా జీవితం నా పతి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి అధీనంలో ఉన్నది. కానీ పరమేశ్వరుడి అధీనంలో ఉన్నటువంటి నేను నా ఇష్టానుసారం ఈ ప్రాణాన్ని త్యజించలేననుకుంటోంది. మళ్ళీ ఆయన యొక్క అధీనంలో ఉన్నాను, ఆయన అనుమతి లేనిదే నేను మరణించడానికి కూడా అవకాశం లేదు కదా. ఈ జన్మనిచ్చినటువంటి వాడు భగవంతుడు. పాపం ఏదో 10వ తరగతిలో పరీక్ష పాస్ అవ్వలేదనో, ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకోలేదనో, చిన్న వయసులోనే
శరీరాన్ని విడిచిపెడుతూ ఉంటారు కొంతమంది. ఇక్కడ ఈ రామాయణంలో సుందరకాండలో ఈ సూత్రం చెబుతున్నారు వాల్మీకి మహర్షి. ఏదో చిన్న చిన్న విషయాలకు మనస్సును వికలం చేసుకుని ప్రాణాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుచేతనంటే భగవంతుడు మనకి ఇచ్చాడు, మన ఆయుర్దాయాన్ని ఆయన ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం సొంతంగా నిర్ణయం తీసుకుని ఈ ప్రాణాలు విడిచిపెట్టడానికి మనకు అవకాశమే లేదు. శ్రీరాముడు బంగారు రేడి కోసం వెళ్ళాడే, కామరూపి అయినటువంటి రావణుడు సన్యాసి రూపంలో వచ్చి బలవంతంగా నన్ను అపహరించి ఏడుస్తూ ఉన్నటువంటి నన్ను తీసుకుని వెళ్ళాడు కదా. ఈ రాక్షసీ స్త్రీలంతా కూడా నన్ను తమ అదుపులో ఉంచుకున్నారు, మిక్కిలి దారుణంగా బెదిరిస్తూ ఉన్నారు వీళ్ళు. అంటే రావణుడు అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చేవాడు, రాక్షసీ స్త్రీలకు సూచనలు ఇచ్చేవాడు, వీళ్ళు బెదిరిస్తూ ఉండేవారు. జరుగుతూనే ఉన్నది ఈ కార్యక్రమం. ఈ రోజున హనుమంతుడు వచ్చిన రోజు కూడా జరిగింది. దుఃఖములలో మునిగిపోయి ఉన్నటువంటి నాకు, చింతావ్యాకులమైనటువంటి నాకు ఈ జీవితం మీద ఏమాత్రమూ కూడా ఆశ లేదు. నా ప్రాణనాథునికి దూరముగా ఈ రాకాసి మూకల మధ్యలో చిక్కుకుపోయినటువంటి నాకు సంపదలు ఎందుకు, ఆస్తి ఎందుకు, అలంకారములు ఎందుకు? ఏదో ప్రలోభ పెడుతున్నాడు రావణుడు, అవన్నీ నాకెందుకు? కడకు నేను జీవించి ఉండడం కూడా అనవసరం. నా గుండె నిజముగా ఒక ఇనపముద్దది, దీనికి జరామరణాలు లేవు. అలా కాకపోతే ఇంతటి దుఃఖము కలిగినటువంటి నా యొక్క గుండె బ్రద్దలైపోవాలి. శ్రీరామునికి దూరమైనటువంటి ఈ జీవితం నిజంగా నికృష్టమైనటువంటిది. దాన్ని రక్షించడం, దాన్ని క్షణమైనా కూడా కొనసాగించడం సరి అయినటువంటి పని కాదు. అయినా దీన్ని రక్షించుకుంటూ ఉంటున్నానంటే నేను ఎంతటి అనార్యని, నేను ఎంతటి దుస్తురాలను నేను. సముద్రములే ఎల్లలుగా కలిగినటువంటి ఈ సమస్త విశ్వానికి కూడా, సమస్త భూమండలానికి కూడా ప్రభువు నా భర్త, ప్రియభాష అయిన అటువంటి ప్రాణప్రియునికి దూరమైనటువంటి నాకు సుఖముల మీద కానీ, జీవితం మీద కానీ ఏ విధమైనటువంటి ఆసక్తి ఏమీ లేదు. ఈ రాక్షసీ స్త్రీలంతా నన్ను ముక్కలు ముక్కలుగా చేసివేసినా సరే, తినివేసినా సరే నాకు సమ్మతమే. దీన్ని త్యజించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను నా ప్రియుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి దూరంగా అంతులేనటువంటి దుఃఖముల్లో ఇంకెంత మాత్రమూ కూడా నేను సహించలేను. నికృష్టుడైనటువంటి ఆ రాక్షసాధముని నేను ఎడమకాలితో తాకనైనా తాకనటువంటిది అతన్ని వివాహం చేసుకోవడం, అతన్ని కోరుకోవడం కూడానా? కపట స్వభావంతో నా కోసం ప్రాధేయపడుతున్నాడు అతను. అంతా నటన. నువ్వంటే ఇష్టం అంటాడు, నిన్నే ప్రేమిస్తున్నానంటాడు, నా భార్యలందరినీ వదిలేస్తానంటాడు. ఇదంతా కాపట్యమే. అతని యొక్క వంశం ఎటువంటిదో కూడా తెలుసుకోలేకపోతున్నాడు. నేను అతన్ని తిరస్కరిస్తున్నానని కూడా అతడు గ్రహించుకోలేకపోతున్నాడు. రాక్షసులారా, రాక్షస స్త్రీలారా, మీరు నన్ను తినివేసినా సరే, చంపివేసినా సరే, ఏ కీలు కాకీలు వేరు చేసేసినా సరే, మంటల్లో కాల్చివేసినా సరే నేనేమాత్రం కూడా ఆ రావణుని దరిచేరను. మీరు ఈ విధంగా అహర్నిశలు కూడా మాట్లాడడం ఉపయోగం లేనటువంటి విషయం. ఖ్యాతః ప్రాజ్ఞః కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవః సద్వృత్తో నిరనుక్రోశః శంకే మద్భాగ్య సంశయాత్. శ్రీరామచంద్రమూర్తి శత్రువుల చేత కూడా ప్రశంసించబడతాడు. ఆయన శత్రువులు కూడా మెచ్చుకుంటారు ఆయన్ని. ఇతరుల దోషములను కూడా గుణములుగా భావిస్తాడు ఆయన. ఇతరులు చేసేటటువంటి చిన్న స్వల్ప కార్యాన్నైనా సరే చాలా గొప్పదిగా భావిస్తాడు. తనను నమ్ముకున్న వాళ్ళకి చిన్న కష్టం కలిగినా కూడా దాన్ని తొలగించడానికే ఆరాటపడుతూ ఉంటాడు. అనుక్షణము కూడా తన భక్తుల యొక్క యోగక్షేమములను చూసుకుంటూ ఉంటాడు ఆయన. అయినా కూడా ఆయన నా మీద జాలి చూపించడం లేదు. ఇది నిజంగా నా దురదృష్టం అనుకున్నది ఆవిడ. తానొక్కడే దండకారణ్యంలో శ్రీరామచంద్రమూర్తి 14,000 మంది రాక్షసులను, కరుడు, దూషణుడు, త్రిశురుడు నాయకత్వంలో 14,000 మంది రాక్షసులు వస్తే వాళ్ళందరినీ కూడా స్వల్పకాలంలో సంహరించాడు. అటువంటి నా నాథుడు నన్ను ఎందుకు రక్షించడం లేదు? అల్పవీరుడైనటువంటి, శుద్రుడైనటువంటి ఈ రావణుని చేత నేను బంధించబడి ఉన్నాను. రణరంగంలో ఈ తుచ్చరావుణ్ణి హతమార్చడానికి నా భర్త ఎంతో సమర్థుడు కదా. దండకారణ్యంలో విరాహుడనేటటువంటి పరాక్రమశాలి అయినటువంటి ఒక రాక్షసుణ్ణి చంపాడు. అటువంటి రాముడు నన్ను ఎందుకు రక్షించడం లేదు? అపారమైనటువంటి సముద్ర మధ్యంలో కలిగినటువంటి ఈ లంకలోనికి ప్రవేశించడానికి ఎటువంటి వారికి కూడా శక్తి లేదు, అవకాశం లేదు.
అయినా కూడా శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క బాణములను ఆపగలిగేటటువంటి శక్తి ఎవరికీ లేదు, ఎవరికీ తరం కాదు. తిరుగులేనటువంటి పరాక్రమశాలి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి వారి భార్యను నేను, ప్రాణానికి ప్రాణమైనటువంటి దానిని. పెట్టి నన్ను ఒక రాక్షసుడు అపహరిస్తే రక్షించడానికి ఎందుకు రావట్లేదో కదా. నేను ఇక్కడ ఉన్నటువంటి విషయం బహుశా శ్రీరామచంద్రమూర్తికి తెలిసి ఉండకపోవచ్చు. ఒకవేళ ఆయన ఇక్కడ ఉన్న విషయం తెలిసినట్లయితే అతడు సహిస్తాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ సహించడు. శ్రీరాముడు దగ్గరకు వెళ్ళి సీతాదేవి యొక్క వృత్తాంతాన్ని చెప్పగలిగిన వాడు, సీతాదేవిని రావణుడు అపహరించాడని చెప్పగలిగిన వాడు ఒక్క జటాయువు ఒక్కడే. ఆయనే చూశాడు రావణుడు తీసుకువెడుతూ ఉంటే. పాపం అతడు కూడా రావణుడితోటి పోరాటం చేసి యుద్ధంలో మరణించాడు కదా. జటాయువు వృద్ధుడైనా కూడా నన్ను రక్షించడం కోసం ద్వంద్వయుద్ధం చేసి రావణుడి చేతిలో మరణించాడు కదా. అతడు చేసింది చాలా గొప్ప కార్యం అనుకుంది. నేను ఈ లంకలో ఉన్నటువంటి విషయం శ్రీరాముడికే తెలిసినట్లయితే మిక్కిలి క్రుద్ధుడవుతాడు. తన బాణములను ఈ లోకంలో ఒక్క రాక్షసుడు కూడా మిగలకుండా చేసేస్తాడు. అంతేకాకుండా ఈ లంకను ఊదిపారేస్తాడు ఆయన. ఈ మహాసముద్రాన్నే ఇంకింపజేయగలడు అంతటి సమర్థుడు ఆయన. నీచరావణ్ణి యొక్క నామరూపములు కూడా లేకుండా చేయగలడు. ఇప్పుడు నేను ఏడుస్తూ ఉన్నట్లే, నేను దుఃఖపడుతూ ఉన్నట్లే త్వరలో లంకలో ప్రతి గృహంలోనూ కూడా అనాథలైనటువంటి రాక్షస స్త్రీలు కుమిలి కుమిలి ఏడుస్తారు. ఇందులో సందేహం లేదు. రామలక్ష్మణులు ఇద్దరూ ఇక్కడికి వస్తారు, రాక్షసుల యొక్క లంకను గాలిస్తారు. శత్రువులందరినీ కూడా రావణునితో సహా సమస్త శత్రువులని కూడా వధిస్తారు. కంటబడినటువంటి శత్రువు ఎవరైనా సరే క్షణకాలం కూడా ప్రాణాలతో నిలవలేడు. త్వరలో ఈ లంకలోని వీధులన్నింటిలోనూ కూడా చితుల మంటలు కమ్ముకుంటాయి, పొగలు కమ్ముకుంటాయి, మంటలు కమ్ముకుంటాయి. లంకానగరం భస్మం అయిపోతోంది. కొద్ది సమయంలో జరగబోయేది అదే. వల్లకాడుగా మారిపోతుంది ఈ లంక. కొద్ది కాలంలోనే నా మనోరథం తీరుతుంది. మీ యొక్క ఈ దుర్మార్గ ధోరణి మీ అందరికీ కూడా కలగబోయేటటువంటి కీడును సూచిస్తోందనుకుంటోంది పాపం మనస్సులో. ఈ లంకలో కనబడుతున్నటువంటి అపశకునాలను బట్టి దగదగలా ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్నటువంటి, ధగధగలాడుతూ ఉన్నటువంటి ఈ లంక కొద్ది కాలంలోనే భగభగా మండిపోతుంది కదా. అది నిజమనిపిస్తోంది. మహాపాపి రాక్షసాధముడు అయినటువంటి రావణుడు మరణించిన తరువాత ఇప్పటి వరకు దుర్భేద్యముగా ఉన్నటువంటి లంక భర్తను కోల్పోయినటువంటి స్త్రీలాగా కళావిహీన అవుతుంది. రావణుడు మృతి చెందితే ఈ లంకలో రాక్షస స్త్రీలు మాత్రమే ఉంటారు, మగవాళ్ళంతా చనిపోతారు. అప్పుడు లంక వైధవ్యమును పొందినటువంటి స్త్రీలాగా శుభకార్యములకు నోచుకోదు కదా. ఈ లంకలో ఇంటింటిలోనూ కూడా దుఃఖార్తలైనటువంటి రాక్షస స్త్రీలు రోదన ధ్వనులు వింటాను నేను కొద్ది కాలంలోనే. శ్రీరాముడికి నేను లంకలో ఉన్నట్లు తెలిసినట్లయితే ఈ లంకలో ఉన్నటువంటి రాక్షస వీరులందరినీ రాముడి బాణముల చేత హతమైపోతారు వాళ్ళు. లంకానగరం పూర్తిగా దగ్ధమైపోతుంది. ఈ లంకానగరంలో చిమ్మ చీకట్లు కమ్ముకుంటాయి. ఇందులో నామమాత్రంగా కూడా వెలుగులుండవు కదా. రావణుడు నాకు నిర్దేశించినటువంటి 2 నెలల కాలము కూడా అతని మృత్యువుకే దాపురించింది. అతని మృత్యువుకే అతనే ముహూర్తం పెట్టుకున్నట్టుగా. పాపకర్ములైనటువంటి రాక్షసులు చేయకూడని పని ఏమిటో, చేయదగిన పని ఏమిటో తెలుసుకోలేరు వాళ్ళు. పచ్చిమాంసం తినేవాళ్ళు, ధర్మాన్ని ఎరుగరు. వీరు చేసే అధర్మ కార్యాల వల్ల మహోత్పద్రవం సంభవించబోతోంది కదా కొద్ది కాలంలోనే. సందేహం లేదు. ఈ రావణుడు నన్ను రకరకాలుగా ఆలోచించుకుంటూ అమ్మవారు. రావణుడు నన్ను ప్రాతకాల భోజనమునకై చంపిస్తాడు, అందులో అనుమానం లేదు. ఏం చేయగలను నేను? నన్ను రక్షించవలసినటువంటి వాడు నా నాథుడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి లేడు, దగ్గరలో లేడు. ప్రతి ఎడబాటుకు లోనయ్యాను నేను. ఇప్పుడు ఎవరైనా సరే నాకు కొంచెం విషమునిచ్చేవాళ్ళు కానీ ఉన్నట్లయితే ఎంత బాగుంటుందో కదా. నేను వెంటనే ఆ యముడి యొక్క దర్శనం చేసుకునేదాన్ని కదా. లక్ష్మణాగ్రజైనటువంటి శ్రీరామచంద్రుడికి నేను జీవించి ఉన్నట్లు బహుశా తెలిసి ఉంటారు. తెలిసే కనుక ఉన్నట్లయితే ఈ పృథివిలో వెతకకుండా ఉండలు. ఎవరినైనా వెతకడానికి పంపిస్తారు, వెతికియే తీరుతారు. శ్రీరాముడు నా విరహబాధతో బహుశా తరువు విడిచిపెట్టుంటాడేమో. రకరకాలుగా పరి విధములుగా ఆలోచన పెడుతున్నది అమ్మవారికి. బహుశా ఈ పాటికి నా విరహబాధకు లోనై ప్రాణములు విడిచి స్వర్గానికి చేరు ఉంటాడు.
దేవలోకానికి తప్పక చేరి ఉంటాడు. దేవతలంతా కూడా నా నాథుడైనటువంటి శ్రీరామచంద్రుని, రాజీవలోచనుడైనటువంటి ఆ ప్రభువుని దర్శించి ధన్యులై ఉంటారు కదా. అథవా ఒకవేళ అలా కాకపోతే ఆయన ధర్మైక దృష్టి కలిగిన వాడు ఆయన. అథవా కిన్ను తస్యార్థో ధర్మకామస్య ధీమతః మయా రామస్య రాజర్షేః భార్యయా పరమాత్మనః. ధర్మైక దృష్టి కలవాడాయన, జ్ఞానానికి నిధి, రాజర్షి, వస్తుతః పరమాత్ముడాయన. అటువంటి మహానుభావుడికి భార్యతో పని ఉంది. భార్య ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. భార్యనైనటువంటి నాతో ఏం పని ఉంది ఇంకా? సాధారణంగా లోకంలో ప్రజలకు ఎదురుగా ఉన్న వాళ్ళ మీదే ప్రేమ, ఆప్యాయత, గౌరవము లభిస్తాయి. చాటుగా ఎవరైనా పక్కకి ఉన్నట్లయితే, దూరంగా ఉన్నట్లయితే వాళ్ళ మీద ఏమీ ఉండవు, మర్చిపోతారు వాళ్ళు. అలా ఏమైనా మర్చిపోయి ఉంటాడా? జగన్నాథుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి భార్యనై ఉండి నేను ఈ దురవస్థల పాలవడానికి కారణం ఏమిటి? నాలో సద్గుణములు ఏవీ లేవా? లేక నా అదృష్టమే ఈ విధంగా తల్లకిందులైందా? ఆయన ఉదాత్త చరిత్రుడు నా భర్త రాముడు. శత్రువులను నిర్మూలించడంలో ఏకైక వీరుడు, మహాత్ముడు ఆయన. అటువంటి ప్రభువు దూరంగా ఉండి జీవించడం కంటే ఈ బ్రతుకుని ఇంకా చాలించడం మంచిదనుకున్నది. లేకపోతే మహాపురుషులైనటువంటి ఆ సోదరులిద్దరూ, రామలక్ష్మణులిద్దరూ కూడా ఒకవేళ బాణములు, విల్లు పక్కకి పెట్టేసి తపస్సులై కందమూలములు తింటూ సన్యాసవృత్తి తీసుకునేనా ఉన్నారా? ఒకవేళ పాపం మనస్సు పరిపరి విధాల ఆలోచిస్తోంది. అతి ప్రేమ పాపశంకి. బాగా ఇష్టమైనటువంటి వాళ్ళ విషయంలో ఏదైనా జరుగుతుందేమో అని భయపడిపోతూ ఉంటాం మనం. ఒకవేళ ఏమైనా రావణుడు ఏమైనా వారిని మోసం చేసి చంపించాడా? ఈ కష్టకాలంలో ఏ విధంగా ఆలోచించినా కూడా నాకు మరణమే శరణ్యమని తోస్తోంది. ఇటువంటి దుఃఖాల్లో కూడా నాకు మృత్యువు రావడం లేదే. కొంతమంది మునీశ్వరులు ఉంటారు, మహాపురుషులు, పుణ్యపురుషులు, వాళ్ళు జితేంద్రియులు. వాళ్ళు అటువంటి మహాత్ములు యథార్థంగా ధన్యులు. వాళ్ళకి ఇది ప్రియము, ఇది ప్రియము కాదు, ఇది అప్రియము అనేటటువంటి ధ్యాసే ఉండదు. ప్రియం మన మామూలుగా మనలాంటి వాళ్ళకైతే సంతోషం కలిగితే ఆనందం కలుగుతుంది, దుఃఖం కలిగితే బాధ కలుగుతుంది. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళకి ఈ రెండు ద్వంద్వాలకి అతీతులైనటువంటి వారు మహాత్ములు. అటువంటి వారికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు అర్జునుడితోటి, న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసో మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః. అర్జున, ప్రియమైనటువంటి లాభానికి పొంగిపోనటువంటి వాడు, అప్రియములు ఎదురైనట్లయితే కృంగిపోనటువంటి వాడు, స్థిరమైనటువంటి బుద్ధి కలవాడు, ఏమాత్రం మోహము లేనటువంటి వాడు, అటువంటి బ్రహ్మవేత్త అయినటువంటి పరమాత్మయందు ఏకీభావస్థితుడై ఉంటాడు. అటువంటి వాడు పరమాత్మయందు ఏకీభావంతో ఉంటాడు. శ్రీరామునికి దూరం అయ్యాను, పాపాత్ముడైనటువంటి రావణుని వశంలో ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నేను ప్రాణములు వేయడమే మంచిదనుకుంటోంది. ఆ చెట్టు కొమ్మను పట్టుకుని నిలబడింది అమ్మవారు. ఇంతలో త్రిజట అని ఒక రాక్షస స్త్రీ నిద్రపోయింది. నిద్రలో కల వచ్చింది. ఆ కలలో శ్రీరామచంద్రమూర్తి కనిపించాడు. లేచింది. రాక్షస స్త్రీలతో చెబుతూ ఉన్నది, మిమ్మల్ని మీరు తినివేయండి, ఆవిడేం చేయకండి. ఆవిడ దశరథ మహారాజు గారి కోడలు, జనక మహారాజు గారి అమ్మాయిను. నాకు ఇప్పుడే ఒక కల వచ్చింది. ఆ కలలో నేను శ్రీరామచంద్రమూర్తిని చూశాను. కలలో చూసినటువంటి విశేషాలను బట్టి చూస్తూ ఉంటే సీతాదేవికి శుభం కలుగుతుందని, త్వరలోనే శుభం కలుగుతుందని నాకు అనిపిస్తున్నది. మీరెవరూ కూడా ఆవిడని ఇబ్బంది పెట్టవద్దు అని చెప్తే వాళ్ళు భయపడ్డారు. పాపం రాక్షసీ స్త్రీలు భయపడ్డారు. త్రిజట, నీకు ఎటువంటి కల వచ్చింది, ఏమిటా కల, ఆ విశేషాలు చెప్పవలసింది అన్నారు. ఈ త్రిజట అనేటటువంటి ఆవిడ విభీషణుడు కూతురు అన్నారు. త్రిజట విభీషణోపుత్రి అంటాడు గోవిందరాజీయ వ్యాఖ్యలో. గోవిందరాజు అనేటటువంటి ఆయన, దాన్ని బట్టి లోకంలో విభీషణుడు కూతురు అనేటటువంటి ఒక భావన కలిగింది. అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత హనుమంతుడితో సీతాదేవి మాట్లాడుతూ ఉన్నప్పుడు
విభీషణుని యొక్క పెద్ద కుమార్తె అనల అనేటటువంటి అమ్మాయిని విభీషణుని భార్య నా దగ్గరికి పంపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆ అమ్మాయి వచ్చి నాకు అక్కడ విశేషాలు ఏం జరుగుతున్నాయో చెబుతూ ఉంటుంది. అవిరుద్ధుడు అనేటటువంటి ఒక వృద్ధ మంత్రి ఉన్నట్ట రావణుడికి. రావణుడి దగ్గర చనువుగా ఉండేవాడు. అతడు రావణుడికి హెచ్చరిక చేస్తూ ఉంటాడు, సీతాదేవిని తీసుకొచ్చి తప్పు చేశావు, సీతను రామునికి అప్పగించు, శరణు కోరు అని చెబుతూ ఉంటాడు. కానీ రావణుడు వినడట అని చెప్పింది సీతాదేవి హనుమంతుడితోటి. రావణుడే చిన్నవాడు. రావణుడి యొక్క పెద్ద తమ్ముడు కుంభకర్ణుడు, రెండవ తమ్ముడు విభీషణుడు. ధనుస్సు ధరించకుండా ఉన్న మన్మధుడిలా ఉన్నాడు రావణుడని వర్ణించారు. రావణుడు అశోకవనంలో అడుగుపెట్టి వస్తూ ఉంటే అటువంటి విభీషణుడు పెద్ద కూతురు అనలైతే చిన్న కూతురు త్రిజట అవ్వాలి. త్రిజట వృద్ధా అన్నారు, అంటే వృద్ధురాలు అని. దానికి తాత్పర్యం ఏం చెప్పారంటే త్రిజట జ్ఞాన వృద్ధురాలు అన్నారు. అమ్మాయి చిన్నపిల్లే అయి ఉండొచ్చు కానీ జ్ఞానంలో వృద్ధురాలు అన్నారు. ఇంకొక సందేహం, విభీషణుడు రాజుగారి తమ్ముడు, వాళ్ళ అమ్మాయి ఇక్కడ కాపలా ఉంటుందా? దాసదాసీ జనాలు చేసేటటువంటి ఈ కాపలా కార్యక్రమాన్ని త్రిజటకు అప్పచెబుతారా? అయితే త్రిజట ఎవరో ఒక రాక్షస స్త్రీ అయి ఉండవచ్చు అనిపిస్తున్నది. అప్పుడు కానీ మంచి ఆవిడ, అందులో అనుమానం లేదు. సీతాదేవికి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు కాస్త ఊరడిస్తూ ఉంటుందేమో అనిపిస్తోంది. నాకు కల వచ్చింది వినండి. ఈరోజు తెల్లవారుజామునే వచ్చింది. తెల్లవారుజామున వచ్చినటువంటి కళలు కొంచెం యథార్థములు అవుతాయని మనకి నమ్మకం ఉంది. గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరిక్షగాం యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్తాయ రాఘవః శుక్లమాల్యంబరధరో లక్ష్మణేన సహాగతః. ఇక్కడ 4 దృశ్యాలు చెప్పారు. ఒకటవ సన్నివేశంలో ఏనుగు దంతాలతోటి తయారు చేయబడి 1000 హంసలు పూంచినటువంటి తెల్లదైనటువంటి ఒక పల్లకీలో శిబిక అన్నారు. ఆ పల్లకి ఆకాశంలో వస్తున్నదట, హంసలు తీసుకొస్తూ ఉన్నాయట. అందులో లక్ష్మణుడితో కూడి రాముడు తెల్లటి వస్త్రములు ధరించి ఆసీనుడై ఉన్నట్ట. ఇది 1వ సన్నివేశం. 2వ సన్నివేశంలో ఈ మధ్యలో సీతాదేవి సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఒక తెల్లనైనటువంటి పర్వతం మీద ఆసీనురాలై ఉందిట. పర్వతం కూడా తెల్లగా ఉన్నది, శుభసూచికం తెలుపు. ఆమె కూడా శుభ్రవస్త్రములు ధరించి ఉంది. పర్వతం ఎక్కినట్లుగా, పర్వతం మీద ఉన్నట్లుగా కలలో కనిపిస్తే శుభసూచికం అన్నారు. అలాగే సూర్యుడికి సూర్యకాంతికి తేడా లేనట్లుగా శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవికి ఉన్నటువంటి సాంగత్యం విడదీయరానటువంటిది. తర్వాత 2వ సన్నివేశంలో రాముడు పర్వత సదృశ్యమై పర్వతమంత పరిమాణం కలిగి 4 దంతములు కలిగినటువంటి ఒక ఏనుగును అధిరోహించి వచ్చాట. ఇందాక పల్లకీలో ఉన్నాడు, ఇప్పుడు ఏనుగు మీద ఉన్నాడు. ఆ 4 దంతములున్న ఏనుగంటే దేవేంద్రుని ఏనుగైనటువంటి ఐరావతమే అవుతుంది. తర్వాత తెల్లటి వస్త్రములు ధరించాడు. తెల్లటి పూలమాలలు, తెల్లటి వస్త్రములు ధరించినటువంటి ఆ రామలక్ష్మణులు ఇద్దరూ వచ్చారు, జానకి దగ్గరకు వచ్చారు. ఆకాశంలో శ్రీరామచంద్రమూర్తి తను అధిష్ఠించి ఉన్నటువంటి ఏనుగును ఆపు చేశాడు. అప్పుడు ఆవిడ పర్వతం మీద ఉన్నటువంటి ఆవిడ ఆయనకి చెయ్యిచ్చి ఏనుగు మీదకి ఎక్కింది. రామచంద్రమూర్తి పక్కకి చేరింది ఒడిలోకి. ఇది కూడా శుభసూచికమే. ఇక్కడనే భర్తా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రిత భర్తురంకాత్ సముత్పత్త్యా తతః కమలలోచన. ఈ 2వ పాదం ఉన్నది. భర్తురంకాత్ సముత్పత్త్యా తతః కమలలోచన. ఇది సరిగ్గా సుందరకాండలో మధ్యలో వచ్చేటటువంటి శ్లోకంలో భాగం. ఇది 13,001వ శ్లోకం అని చెప్పుకున్నాం. 24,000 శ్లోకములు. గాయత్రికి 24 అక్షరములు. గాయత్రి మంత్రానికి రామాయణంలో 24,000 శ్లోకాలు. ప్రతి 1000 శ్లోకాలకి గాయత్రి మంత్రంలో ఒక అక్షరం పెట్టారు. 1వ శ్లోకంలో
తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం అని తకారంతో ప్రారంభించారు గాయత్రీ మంత్రంలో మొదటి అక్షరం. మళ్ళీ 1000 అవ్వగానే 1001వ శ్లోకంలో 2వ అక్షరం మొదట్లో కానీ మధ్యలో కానీ ఎక్కడో చోట వస్తుంది. ఇలా 12,000 శ్లోకాలు అయ్యాక 13,000వ శ్లోకం వస్తే గాయత్రీ మంత్రంలో కూడా మధ్యలో ఉండే భాగం భర్గో దేవస్య ధీమహి, ఆ భకారం పెట్టారు ఇక్కడ అన్నారు. ఇందులో ఉన్నది గాయత్రీ మంత్రమేనన్నారు. ఇట్లా విశేషమైనటువంటిది త్రిజటా స్వప్నం అన్నారు. తర్వాత సీతాదేవి కొంచెం లేచి నిలబడి సూర్యుణ్ణి చంద్రుణ్ణి తాగుతూ ఉన్నది, అది కనిపించింది నాకు. రాముడు లక్ష్మణుడు సీత అధిరోహించినటువంటి మదపటేనుగు లంక పైభాగానికి వచ్చి చేరింది. తర్వాత 3వ సన్నివేశంలో 8 వృషభాలు ఎద్దులు పూంచినటువంటి తెల్లటి వృషభములవి ఆ రథానికి కట్టి ఉన్నాయి ఎద్దులు. ఆ రథంలో రాముడు వచ్చాడు తెల్లటి వస్త్రములు ధరించి భార్య అయినటువంటి సీతతోటి లక్ష్మణుడితోటి. సాటి లేనటువంటి పరాక్రమశాలి అయినటువంటి ఆ మహావీరుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీరాముడు పత్ని అయినటువంటి సీతతోటి తమ్ముడైనటువంటి లక్ష్మణుడితోటి కూడి పుష్పక విమానాన్ని అధిరోహించాడు. ఇది 4వ సన్నివేశం. ఉత్తర దిశగా వెళ్ళాడు. ఇవన్నీ శుభసూచికాలే. ఇక వీళ్ళున్న రాక్షసులు కానీ తదితరులు కానీ మహా తేజస్శాలి అయినటువంటి రాముణ్ణి జయించడానికి సమర్థులు కారు వీళ్ళు. రావణుడు నూనె పూసిన దేహంతో నేల మీద పడి దొల్లుతూ ఉన్నాడు. ఎర్రటి వస్త్రములు ధరించాడు. ఎర్రటి వస్త్రములు చెప్పారు వీళ్ళకి. తాగుతున్నాడు, మత్తిల్లి ఉన్నాడు. గన్నేరు దండలు వేశారు. బలిపశువు గన్నేరు దండలు వేసి తీసుకువెడతారు. రావణుడి మెడలో ఆ దండ చూశాను నేను. అతడు పుష్పక విమానం నుంచి నేల మీద దొర్లుకుంటూ పడ్డాడు. శిరోమండనం గుండు చేయించుకున్నాడు. నల్లటి వస్త్రములు ధరించాడు. ఇంకో సన్నివేశంలో ఒక స్త్రీ లాగుతూ ఉన్నది. ఎర్రటి మాలలు మైపోతలు కలిగినటువంటి స్త్రీ. పిచ్చివాళ్లాగా ఉన్నాడు, ఉన్మత్తుళ్లాగా ఉన్నాడు, నూనె తాగుతూ ఉన్నాడు, నృత్యం చేస్తూ ఉన్నాడు. దక్షిణ దిక్కు వెళ్ళినట్టుగా కనిపించాడు నాకు అతడు. తర్వాత గాడిద మీద తలకిందులుగా వెడుతూ ఉన్నట్టుగా కనిపించాడు. రావణుని కుమారులంతా కూడా నూనెలో మునిగిన దేహాలతో కనపడ్డారు. వరాహం మీద రావణుడు పంది మీద, మొసల మీద ఇంద్రజిత్తు, ఒంటి మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళడం నేను చూశాను అని చెప్పి తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది. ఒక్క విభీషణుడు మాత్రం తెల్లటి బట్టలు కట్టుకుని తెల్లటి ఏనుగునెక్కడం, 4 మంత్రులు పరివేష్టించి ఉండడం, అది తెల్లటి గొడుగుతో కనిపించాడు అని చెప్పి స్వచ్ఛమైనటువంటి గంధముతోటి మైపోతలతోటి ఒప్పుతూ ఉన్నాడు. అతడు 4 మంత్రులతో కూడి ఉన్నాడు అని చెప్పి ఈ విషయాన్ని చెప్పింది. స్వప్నములన్నీ కూడా కళలు అనుకోవడానికి లేదు. కొన్ని కళలు నిజమవుతాయన్నారు. కామ్యకర్మల యందు స్వప్నంలో ఉత్తమ స్త్రీ కనిపించినట్లయితే కర్మసిద్ధి అవుతుందన్నారు. కొన్ని విషయములు జాగ్రత్తలో శుభం, స్వప్నంలో భయంకరంగా కనిపిస్తాయి అశుభంగా. కొన్ని స్వప్నంలో శుభంగా కనిపిస్తాయి, జాగ్రత్తలో అశుభంగా కనిపిస్తాయి. శవం వెడుతున్నట్టు చూసినట్లయితే శుభమన్నారు. అలాగే సర్పం కనిపిస్తే కూడా శుభమన్నారు. శుభప్రాప్తి, ధనప్రాప్తి, విజయప్రాప్తి. స్వప్న దర్శనానంతరం మనం ఏం చేయాలంటే మళ్ళీ నిద్రించకుండా పెద్దలకు చెప్పాలన్నారు, ఆశీస్సులు పొందాలన్నారు. శాంతి కోసం అని చెప్పి గజేంద్ర మోక్షంలో చెప్పారు. ఆ ఉన్నటువంటి త్రికూట పర్వతాన్ని, అక్కడ ఉన్నటువంటి వెదురు పొదలను, గజరాజుని, శ్రీమన్నారాయణుణ్ణి వీళ్ళందరినీ కూడా స్మరించుకోవాలన్నారు. లేవగానే కూర్చొని అందరికీ చెప్పకూడదు స్వప్నంలో ఉన్నటువంటి వృత్తాంతాన్ని. ఇది త్రిజట యొక్క స్వప్నం. ఇది ఏదో పెద్ద గొప్ప విషయమైనట్టుగా వాల్మీకి అంతటి కవి రామాయణం అంతటి గొప్ప కావ్యాన్ని వ్రాస్తూ త్రిజటా స్వప్నం అని పేరు పెట్టి సరిగ్గా కథ నడుస్తూ ఉండగా, కథ బిగ్గా నడుస్తూ ఉండగా మధ్యలో ఎందుకు పెట్టాడు ఈయన? అది కూడా 13,001వ శ్లోకం వచ్చేటప్పటికే ఎందుకు పెట్టాడు? ఏదో ఇందులో విశేషం ఉండి ఉండాలి. త్రిజట ఒక సామాన్యమైనటువంటి రాక్షస స్త్రీ. పోని విభీషణుడు కూతురు అనుకుందామనుకున్న రాక్షస స్త్రీ. ఈ కళ సీతాదేవికి వచ్చి ఉంటే
ఆ సీతకు వచ్చిన కల వర్ణించారంటే అర్థం ఉన్నది. ఇందులో ఏమిటో 4 దంతములు అంటారు, 8 ఏనుగులంటారు, 8 ఎద్దులంటారు, పల్లకీ అంటారు, 1000 హంసలు పూడ్చబడినటువంటి పల్లకీ అంటారు. దీన్ని పట్టుకున్నాడు ఆ మహానుభావుడు గుంటూరు శేషేంద్ర శర్మ గారు. దీని మీద పెద్ద చర్చ చేశారు. ఇది గాయత్రీ మంత్రం అన్నారు. త్రిజటా స్వప్నమే గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్రాన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు. దాని మీద పెద్దగానే ఆయన చర్చించారు. గాయత్రీ మంత్రంలో 8 అక్షరాలు ఉంటాయని, ఒక్కొక్క పాదానికి 4 పాదాలు ఉంటాయని, నాబోటి వాడైతే 3 పాదాలే చదువుకుంటాము, సన్యాసులకు 4వ పాదం చెప్పారు. ఈ విధంగా గాయత్రీ మంత్రం ఉన్నదనేటటువంటి విషయాన్ని ఆయన బాగా శ్రద్ధగా చెప్పారు. ఏదో విశేషం లేకపోయినట్లయితే ఇటువంటి విషయాన్ని ఇంత ప్రాధాన్యతనిచ్చి పెడతారా? త్రిజట అంటున్నది, మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి, సీతాదేవికి కనపడకుండా. శ్రీరాముడు సీతాదేవిని తప్పకుండా పొంది తీరుతాడు. క్రుద్ధుడైనటువంటి ఆ రాముడు రావణాది రాక్షసులందరితో పాటు మిమ్మల్ని కూడా హతమార్చి వేస్తాడు, పారిపోండి. శ్రీరాముడికి సీతాదేవి బహిప్రాణం. ఆమె వనవాసములో ఆపత్కాలంలో వనవాసానికి వెళ్ళినప్పుడు ఆయనకు తోడుగా ఉన్నదావిడ, దీక్షలో ఉన్నది. అటువంటి ప్రేమకు ప్రతిరూపమైనటువంటి తన యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని ఎవరైనా తిట్టినా భయపెట్టినా ఏమాత్రమూ సహించడు రాముడు. ఏ స్త్రీ అయినా సరే దుఃఖానికి లోనై ఉన్నట్టయితే, అటువంటి సందర్భంలో ఇటువంటి కల వచ్చినట్టయితే ఆమె దుఃఖముల నుంచి విముక్తురాలవుతుంది, సర్వోత్కృష్టుడైనటువంటి తన ప్రియపతిని పొందుతుంది అని చెప్పవచ్చు. ఇంతవరకు ఈమెతో ఎంతగానో మీరు బాధ పెట్టారు, భయపెట్టారు. ఇప్పుడు ఈమె మనల్ని క్షమిస్తుందా లేదా అని భయపడకండి, మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదు. ఇంకా మనం క్షమాపణ కోరుకున్నట్లయితే, ఈయన బ్రతిమాలుకున్నట్లయితే ఆవిడ మనల్ని తప్పక కాపాడుతుంది. శ్రీరాముడి వల్ల రాక్షసులకు ఘోరమైనటువంటి అపవాదం వచ్చింది, చాలా ఘోరమైనటువంటి ఆపద వచ్చింది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. ఓ రాక్షస స్త్రీలారా, జనక మహారాజు గారు అమ్మాయి అయినటువంటి సీతాదేవికి మనం నమస్కారం చేస్తే చాలు, ప్రసన్నురాలవుతుంది ఈవిడ. ఈ గొప్ప ఆపద నుంచి మనల్ని రక్షించడానికి దయామయురాలైనటువంటి ఆవిడే సమర్థురాలు. ఈ సీతాదేవి యొక్క అవయవంలో శుభమును సూచించేటటువంటి లక్షణములు ఏమాత్రం, అశుభమును సూచించేటటువంటి దుఃఖములను కలిగించేటటువంటి లక్షణములు ఏమాత్రమూ కూడా కనిపించడం లేదు. అన్నీ శుభమును సూచించేవే కనిపిస్తున్నాయి. దివ్య సుఖములకే ఈవిడ అర్హురాలు. ఈవిడ ఇప్పుడు కనపడుతున్నటువంటి ఈ దుఃఖములన్నీ కూడా ఛాయామాత్రములు, నీడ వంటివే, యథార్థములు కావివి, తాత్కాలికములు. ఈ మబ్బులు వేడగానే ఆవిడికి శుభములు కలుగుతాయి, తన పతిని చేరుకుంటుంది, రాజ్యాన్ని పొందుతుంది, రాజ్యలాభం కలుగుతుంది. అర్ధసిద్ధింతు వైదేహ్యాః పశ్యామ్యహముపస్థితాం రాక్షసేంద్ర వినాశంచ విజయం రాఘవస్య చ. దీన్ని కూడా సిద్ధి మంత్రం అన్నారు. మనం తలపెట్టినటువంటి కార్యములు సిద్ధించాలంటే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ వెళ్ళమన్నారు. అర్ధసిద్ధింతు వైదేహ్యాః పశ్యామ్యహముపస్థితాం రాక్షసేంద్ర వినాశంచ విజయం రాఘవస్య చ. నాకు స్వప్నంలో విమానం యొక్క దర్శనమైంది కాబట్టి సీతాదేవికి త్వరలోనే మనోరథ సిద్ధి కలుగుతుంది, రావణునికి వినాశం కలుగుతుంది, శ్రీరామచంద్రమూర్తి వారికి విజయం తప్పకుండా కలుగుతుంది. చూడండి, ఈవిడ యొక్క ఎడమ కన్ను అదురుతుంది. మగవాళ్ళకు కుడి కన్ను అదిరితే మంచిది, ఆడవారికి ఎడమ కన్ను ఎదిరితే మంచిది. రామాయణంలో బాలకాండలో చెబుతారు, శ్రీరాముడు శివధనుస్సును విదవగానే ఇద్దరికి కన్ను అదిరిందట. సీతాదేవికి ఎడమ కన్ను అదిరిందట. ఎక్కడో మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేసుకుంటూ ధ్యానంలో ఉన్నటువంటి పరశురాముడికి కుడి కన్ను అదిరిందట. ఆయనకి ఎడమ కన్నే ఎదిరింది. అందుచేతే గర్వభంగం అన్నారు. రాముడి దగ్గరికి వచ్చాడు, ధనస్సును ఎత్తు అన్నాడు. రాముడు అవలేలగా ఎత్తాడు వైష్ణవ ధనస్సుని. ఇదొక శుభసూచకం. త్వరలోనే ఈమె శుభవార్త వినబోతోందని తెలుస్తోంది. ఈవిడ యొక్క ఎడమ భుజం కూడా అదురుతున్నది, అది కూడా శుభసూచకమే. తన భర్తను
త్వరలోనే కలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈమె యొక్క ఎడమ తొడ కూడా అదురుతోంది. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే త్వరలోనే ఈమె భర్త అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈమె ఎదురుగుండా నిలబడతాడని తెలుస్తోంది. ఒక చెట్టు, ఈ పక్కనే ఉన్న చెట్టు మీద ఒక పక్షి గూటిలో కూర్చుని అరుస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నది. సీత భయపడకు, నీ నాథుడికి స్వాగతం పలుకన్నట్టుగా ఉంది ఆ కోకిల యొక్క, ఆ పక్షి యొక్క గానం. తతస్సా హ్రీమతీ బాలా భర్తుర్విజయహర్షిత అవోచద్యది తత్తధ్వం భవేయం శరణం హినః. తర్వాత సీతాదేవి తన భర్తకు విజయం సిద్ధిస్తుంది, తన భర్తను తను కలుసుకుంటుంది అని చెప్పి ఎప్పుడైతే త్రిజట చెప్పిందో, త్రిజట అంటే 3 జడలు కలిగింది అన్నారు. కాదు కాదు, ఈవిడ అమ్మవారు అన్నారు. అమ్మవారి యొక్క పూజే ఇదంతా కూడా అన్నారు ఆ పండితులు. త్రిజట తిత్తిరీ రూప అని అమ్మవారి యొక్క నామాల్లో, గాయత్రీదేవి యొక్క నామాల్లో ఒక నామం ఉన్నది త్రిజట అని. కాబట్టి ఇది యొక్క అమ్మవారి యొక్క ఉపాసనేనన్నారు. కొంచెం సిగ్గుపడింది పాపం, స్త్రీ సహజమైనటువంటి బిడియాన్ని పొందింది సీతాదేవి. ఈ త్రిజట చెప్పినట్టుగా అదంతా యథార్థమైనట్టయితే, నిజమైనట్లయితే మీ అందరికీ నేను శరణమిస్తాను అని చెప్పిందట సీతాదేవి. వాళ్ళు వెంటనే పక్కకు వెళ్ళారు. వాళ్ళ పనుల్లో కొంతమంది నిద్రపోవడం, దూరంగా వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సీతాదేవి దుఃఖపడుతూ ఉన్నది. ఆ చెట్టు కొమ్మను పట్టుకునే నిలబడింది. తన యొక్క ప్రాణాన్ని తీసుకోవడానికి ఇంకా ఈ జడతోటి ఉరివేసుకుని నేను ప్రాణాన్ని తీసుకుంటాననుకున్నది. ఇంక ఈ శరీరం ధరించడం అనవసరం అనిపించింది. సుఖములకు నోచుకోలేదు, అనేక దుఃఖములకు లోనయ్యాననుకున్నది. రావణుడు ఎట్లా అయినా సరే నన్ను వధించి ఇంత శుభవార్త విన్న తర్వాత కూడా, త్రిజటా స్వప్న వృత్తాంతం విన్న తర్వాత కూడా సీతాదేవి దుఃఖపడింది. తన యొక్క ప్రాణాలు తీసుకుందామనుకున్నది. అయితే ఇంతలో ఆవిడికి మళ్ళీ ఇంతకు ముందు కనపడినటువంటి శుభశకుములే కనిపించే ఎడమ తోడ అదరడం, ఎడమ భుజం అదరడం, ఎడమ కన్ను అదరడం. దాంతో తన దుఃఖాన్ని కొంచెంగా తగ్గించుకుని ఆ చెట్టు కొమ్మను పట్టుకుని ఆ నీరసంగా అలా నిలబడి ఉన్నది ఆ శుభశకునాలను చూసి. ఇప్పుడు ఇదంతా చూస్తున్నాడు పైన కూర్చుని హనుమంతుడు. సీతాదేవితోటి రాక్షస స్త్రీలు భయపెడుతూ మాట్లాడడం చూశాడు. త్రిజట తన యొక్క స్వప్న వృత్తాంతం చెప్పడం చూశాడు. అశోకవనంలో వృక్షం మీద కూర్చుని ఉన్నాడేమో అనుకుంటున్నాడు ఆయన తనలో తాను. ఇది సీతాదేవి యొక్క జాడను తెలుసుకొని రావడానికి లక్షలాది మంది వానరులు వివిధ దిక్కులకు పంపించబడ్డారు. వెతుకుతూ ఉన్నారు సీతాదేవి కోసం. కానీ నా అదృష్టం ఏమిటో, ఈమె యొక్క దర్శన భాగ్యం నాకే లభించింది. యుక్తిశాలి అయినటువంటి సేవకుడు శత్రువు యొక్క బలస్థాయిని తెలుసుకోవాలి, శత్రువు ఎంతటి వాడో తెలుసుకోవాలి. దాన్ని బట్టి తాను మెలకువగా సమగ్రంగా తెలుసుకుని ప్రవర్తించాలి. ఆ పని మీద వచ్చినటువంటి నేను ఎవరూ నన్ను చూడకుండా జాగ్రత్తగా ఎవరికంటా పడకుండా నా యొక్క కార్యక్రమాన్ని నేను పూర్తిగా చేశాను. అన్ని విషయములు కూడా పూర్తిగా చక్కబెట్టాను. నేను రాక్షసుని యొక్క విశేషాలు తెలుసుకున్నాను, లంకాపురాన్ని చూశాను, రావణుడి యొక్క ప్రభావాన్ని నిద్రపోతూ ఉంటేను చూశాను, ఇక్కడ సీతామాతతో మాట్లాడుతూ ఉంటేను చూశాను. అతని ధోరణి తెలుసుకున్నాను. నేను శ్రీరామునికి భార్య అయినటువంటి సీతాదేవి తన ప్రతి దర్శనం కోసం ఆరాట పడుతూ ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈవిడ్ని చూశాను కదా, చూసి రండి, సీతాదేవి యొక్క జాడ తెలుసుకుని రండి అన్నాడు రాముడు అని చెప్పి చూసి వెళ్ళిపోతానా? అడుగుతాడు రాముడు. హనుమా, నా సీత ఏమన్నది అంటే ఏం చెప్పాలి? నేను ఇప్పుడు కనుక వెళ్ళిపోయినట్లయితే ఈవిడ ఇంక జీవించి ఉండదు, మరణిస్తుంది. పోనీ ఈవిడ్ని చూశాను కదా అని వెళ్ళి సుగ్రీవుణ్ణి సైన్యంతో తీసుకువస్తే ఈవిడిలోగా ప్రాణాలు తీసుకుంటే మేము వచ్చినటువంటి పని వృధా అవుతుంది. ఏమిటి నా కర్తవ్యం? ఇప్పుడు ఇక్కడ ఈవిడ్ని ఓదార్చాలి, నేను అక్కడ వెళ్ళి శ్రీరామచంద్రమూర్తిని కూడా ఓదార్చాలి. ఆయన చాలా దుఃఖంలో ఉన్నాడు. ఆయనకి సీతాదేవి కనిపించింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. దుఃఖముతో కుంగిపోతోంది ఈవిడి దుఃఖాన్ని తగ్గించకపోయినట్లయితే, ఈమెను నేను ఓదార్చకుండా వెళ్ళినట్లయితే నా ఈ సముద్రం దాటి రావడం, లంకంతా
వెతకడం. ఈ ప్రయాణానికి అర్థమే ఉండదు. సీతాదేవిని చూడడం కోసం తహతహలాడుతూ ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి వారికి సీతాదేవి యొక్క కుశల వార్తను నేను చెప్పాలి. ఎలా? ఇక్కడ ఈ రాక్షసి మూకలంతా కూడా ఉన్నారే, కాపలా ఉన్నారే. ఇప్పుడు కనుక నేను వీళ్ళకి ఎదురుపడ్డట్టయితే అరుస్తారు. ఇప్పుడు సీతాదేవితో ఎలా మాట్లాడాలి? వీళ్ళు అరిచినట్లయితే నాతోటి యుద్ధానికి వస్తారు. నేను పోనీ పైకి ఎక్కి చెట్ల కొమ్మల మీదకెక్కి ఏదో ఒక విధంగా వాళ్ళతో యుద్ధం చేయగలుగుతాను. రాక్షసులు కూడా వస్తారు. వీళ్ళు వెళ్ళి చెబుతారు, రావణుడి దగ్గర ఉన్నటువంటి రాక్షసమూకలకి చెబితే వాళ్ళంతా నాతో యుద్ధానికి వస్తారు. ఇప్పుడు వాళ్ళతో నేను యుద్ధం చేస్తూ కూర్చుంటే తిరిగి సముద్రాన్ని సకాలంలో దాటగలనో లేదో. ఏం చేయాలి? ఎలా? ఇంకొక విషయం, ఈవిడితో నేను ఏ భాషలో మాట్లాడాలి? మామూలు భాషలో నేను మాట్లాడినట్టయితే ఆవిడ కంగారు పడే ప్రమాదం ఉన్నది. నేను పండితుణ్ణి, సంస్కృతంలో మాట్లాడగలను. సంస్కృతంలో నేను మాట్లాడినట్టయితే రావణుడే ఈ రూపంలో వచ్చాడని కంగారు పడుతుంది. ఏ విషయం మాట్లాడాలి? ఏం మాట్లాడితే ఆవిడ ఒకసారి అరిచింది అనుకోండి, చూడగానే అరిచినట్లయితే రాక్షసీ స్త్రీలంతా వస్తారు, నా యొక్క ప్రయత్నం పాడైపోతుంది. ఏ విధంగా నేను ప్రవర్తిస్తే సరిపోతుంది? నేను బ్రాహ్మణుల్లాగా పండితుల్లాగా సంస్కృతంలో మాట్లాడగలను, కానీ అది కూడా ఉపయోగం లేదు. ఈ అన్యం పుణ్యం ఎదిగినటువంటి ఈ స్త్రీని, ఈ సీతామాతని అనునయించడం ఎలాగా? అసలే రాక్షసుల వల్ల భయపడుతూ ఉన్నది. ఒక్కసారిగా ఆవిడ కంటపడ్డం కూడా ఇబ్బందే అని చెప్పి ఆలోచన చేసినటువంటి వాడై, ఏ శ్రీరామచంద్రమూర్తి కోసమైతే ఈవిడ ధ్యానం చేస్తూ ఉన్నదో, సంతతము కూడా ఏ శ్రీరామచంద్రమూర్తినైతే ఈవిడ స్మరిస్తూ ఉన్నదో, ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క గుణ సంకీర్తన చేస్తాను నేను. గుణ సంకీర్తన చేసినట్లయితే ఆవిడ మనస్సు శాంతిస్తుంది, ప్రశాంతతని పొందుతుంది, ఆవిడ నన్ను విశ్వసిస్తుంది అని అంటున్నాడు. పండితుడు కాబట్టి అలా ఆలోచన చేయగలిగాడు. శ్రీరాముని భార్య అయినటువంటి సీతాదేవికి అర్థమయ్యేలాగా యథార్థమైనటువంటి మధురమైనటువంటి విషయాలను చెప్పడం మొదలుపెట్టాడు. రాజా దశరథో నామారథ కుంజరవాజిమాన్ పుణ్యశీల మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశాః. ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనేటటువంటి పేరు గల మహారాజు ఉన్నాడు అనేసరికి ఆవిడ కొంచెం ఆవిడికే వినపడేలా చెప్పాడు. మిగతా వాళ్ళకి వినపడదు. ఆవిడికి స్పష్టంగా అర్థమయ్యేలాగా ఆ చెట్టు కిందనే ఈవిడ ఉన్నది కనుక, ఆ కొమ్మని పట్టుకుని నిలబడి ఉన్నది కనుక ఆవిడికి అర్థమయ్యేలాగా చెప్పాడు. ఆయన పవిత్రమైనటువంటి స్వభావం కలిగిన వాడు. ఆ దశరథ మహారాజు గొప్ప కీర్తిశాలి, మహాపరాక్రమశాలి. ఆయన దాన ధర్మాదులు విపరీతంగా చేస్తాడు. ఆయన పేరు పొందినవాడు దానం చేయడానికి. సరళ స్వభావుడు, రాజర్షుల్లో సద్గుణ సంపన్నుడు ఆయన. ఆయనకి 9 కుమారులు. వాళ్ళల్లో పెద్ద కుమారుడు తస్య పుత్ర ప్రియో జ్యేష్ఠః తారాధిప నిభాననః రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠః సర్వధనుష్మతాం. దశరథుని యొక్క పెద్ద కుమారుడు శ్రీరామచంద్రమూర్తి తండ్రి ఆజ్ఞ మేరకు, చిన్నతల్లి యొక్క కోరిక మేరకు అరణ్యవాసం 14 సంవత్సరం చేయడం కోసమని చెప్పి దండకారణ్యానికి వచ్చాడు. అక్కడ రాక్షసులను అనేక మందిని సంహరించాడు ధర్మ సంస్థాపన చేయడం కోసం. ఇంతలో రావణుడు మాయారూపంతో వచ్చి అతని భార్య అయినటువంటి సీతాదేవిని రామలక్ష్మణుడు దూరంగా వెళ్ళినటువంటి సమయం చూసి అపహరించి తీసుకొచ్చాడు. శ్రీరామచంద్రమూర్తి ఆయన సోదరుడైనటువంటి లక్ష్మణస్వామి సీతాన్వేషణ చేస్తూ ఆ అరణ్యంలో సంచరిస్తూ సుగ్రీవుడితోటి స్నేహం చేశారు. నేనే చూసి సుగ్రీవుడి దగ్గరకు తీసుకువెళ్ళాను. వాలిని వధించాడు సుగ్రీవుడి యొక్క కోరిక మేరకు. ఇద్దరి మధ్యలోనూ ఒక అంగీకారం కుదిరింది. శ్రీరామచంద్రుడు వాలిని వధించేలాగా, సుగ్రీవుడు సీతాన్వేషణ కపిలనందరినీ పంపించేలాగా అంగీకారానికి వచ్చి వాలి వధగావించి సుగ్రీవుడికి వానర రాజ్యాన్ని పట్టం కట్టాడు. సుగ్రీవుడు సీతాన్వేషణ నిమిత్తం లక్షల కొలది వానరులను కపులను 3 జాతుల వాళ్ళు వీళ్ళు. వానర గోలాంగూలములు
అన్నారు. భల్లూకములు, భల్లూక వానర గోలాంగోళములు. భల్లూకములంటే ఎలుగుబంట్లు, జాంబవంతుడు వాళ్ళ నాయకుడు. వానరులంటే కోతులు, భల్లూకములంటే కొండముచ్చులు. ఇవన్నీ కూడా అన్ని దిక్కుల్లోకి వెళ్ళాయి. దక్షిణ దిక్కు అంగదుడి యొక్క నాయకత్వంలో మొత్తం సైన్యంలో 3వ వంతు సైన్యాన్ని మూడవ వంతు కపులనిచ్చి పంపించాడు. వింధ్యపర్వత ప్రాంతంలో సంచరిస్తూ ఉంటే సంపాతి అనేటటువంటి వాడు తన తమ్ముడైనటువంటి జటాయు యొక్క మరణాన్ని విని దుఃఖించిన వాడై సీతాదేవి లంకలో ఉన్నది అని చెప్పాడు. అతని మాటను పట్టుకుని నేను 100 యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి ఈ సముద్రమును లంఘించి రాత్రంతా లంకలో సంచరించి సీతాన్వేషణ గావించి చేశాను నేను. ఇప్పుడు నేను సీతాదేవి యొక్క ఆకారమును, రూప సౌభాగ్యములను, తేజో విశేషములను, చిహ్నములను రాముని వల్ల విని ఉన్నాను నేను. అటువంటి రూపాన్ని నా మనస్సులో ముద్రించుకున్నాను. నేను విన్న రీతిగా అటువంటి లక్షణములు కలిగినటువంటి శుభలక్షణ సంపన్న అయినటువంటి సీతాదేవినే ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను అని మాట్లాడాడు. ఆగాడు. సీతాదేవి తలపైకెత్తి చూసింది. ఏమిటా ఈ మాటలు, ఎలా వినిపిస్తున్నాయా అని అన్ని దిక్కులకి కూడా పరికించి చూసింది. శ్రీరామచంద్రమూర్తిని మనస్సులో తలుచుకున్నది. ఆ పైన చెట్టు కొమ్మల మీద ఆ చీకట్లోనే ప్రకాశిస్తూ ముఖమంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నదట. సూర్యుని కాంతిలో 100వ వంతు హనుమంతుని యొక్క ముఖమండలంలో ఉంటుందట. అటువంటి ఆ హనుమంతుణ్ణి చూసింది ఆ అమ్మవారు. ఇది కూడా సిద్ధిఘట్టం అన్నారు. ఇది 32వ సర్గ. పొరపాటు నిన్న 34వ సర్గ అన్నాను. 32వ సర్గలోనే సీతాదేవి హనుమంతుడిని చూసింది. తతశాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానసా వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. కొమ్మల మధ్య కలిసిపోయి ఉన్నటువంటి వాడు, మెరుపు తీగల రాశివలే ఒప్పుతూ పచ్చటి వర్ణము కలిగినటువంటి వాడు, తెల్లటి వస్త్రములు ధరించినటువంటి వాడు, బాగా వికసించినటువంటి అశోక పుష్పముల్లాగా శోభిల్లుతూ ఉన్నవాడు, పుటం పెట్టినటువంటి బంగారు కళ్ళు గలవాడు, వినయశోభితుడు, మధురవచనములు పలుకుతూ ఉన్నటువంటి హనుమంతుణ్ణి ఆ చెట్ల కొమ్మల మధ్యలో చూసింది. చిన్న రూపంలో ఉన్నటువంటి వాణ్ణి ఒక్కసారిగా ఉలికి పడింది. కుతూహలంతో పరీక్షించి చూస్తున్నది. హనుమంతుడు సీతాదేవిని చూసినటువంటి 15వ సర్గ వచ్చినప్పుడు, హనుమంతుడిని సీతాదేవి చూసినప్పుడు 32వ సర్గ. ఈ 2 సర్గలు కూడా సిద్ధి సర్గలన్నారు. సాంప్రదాయంలో సుందరకాండ పారాయణ చేసేటటువంటి వారు ఈ 2 సన్నివేశాల్లోనూ కూడా ఒక కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఉన్నది. ఉపన్యాసాల్లో కూడా మన గురుప్రసాద్ గారు లాంటి వారు ఈ ఏర్పాటును చేస్తూ ఉన్నారు. సంతోషంగా ఉంది. చూసింది హనుమంతుణ్ణి. ఒక్కసారి కంగారు పడింది. అహో భీమం అహో రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్ష్యమితి జ్ఞాత్వా పునరేవ ముమోహసా. ఏమిటి వానర రూపం? ఎంత ఆశ్చర్యాన్ని గొలుపుతూ ఉన్నది. చాలా భయంకరంగా ఉన్నది. దగ్గరికి చేరడానికి వీలు లేకుండా ఉన్నది. చూడశక్యం కాకుండా ఉన్నది. అది ఒక్కసారిగా స్పృహను కోల్పోయింది పాపం ఆ తల్లి. దుఃఖించింది. హా రామా, హా లక్ష్మణ అనుకున్నది. దీనంగా జలపిస్తూ ఉన్నది ఆ అమ్మ. సాధారణంగా హనుమంతుని యొక్క రూపమే అంతేమో అనిపిస్తుంది. ఎందుచేతనంటే ఇక్కడ హనుమంతుడు ఉగ్రుడుగా భయంకరుడుగా కనిపించవలసినటువంటి సందర్భమే లేదు. అతడు చాలా ప్రసన్నంగా, చాలా వినయంగా దోసిలి ఒగ్గి సీతాదేవి ముందు ఉన్నటువంటి వాడు హనుమంతుడు. అటువంటి పరిస్థితిలో ఉన్న హనుమంతుడు ఆవిడికి అలా కనిపిస్తే అతని యొక్క సహజమైనటువంటి రూపమే అది. ఒక్కసారిగా చూసి కంగారు పడింది. వినమ్రమూర్తి అయి ఉన్నటువంటి చెప్పారు మళ్ళీ ఇక్కడ వినమ్రమూర్తి. వినీతవదుపస్థితం అన్నారు. సాతం దృష్ట్వా హరిశ్రేష్టం వినీతవదుపస్థితం. వినమ్రమూర్తి అయి ఉన్నటువంటి ఆ కపివరుడైనటువంటి హనుమంతుడిని చూసి దేవనా స్వప్నమేమో అనుకున్నది ఆవిడ. ఆమె అటూ ఇటూ గమనిస్తుంది.
వెడల్పైనటువంటి ముఖము, వానరోత్తముడైనటువంటి సుగ్రీవుని యొక్క ఆజ్ఞానువర్తి అయినటువంటి ఆ హనుమంతుణ్ణి, వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుణ్ణి నిశితంగా చూసింది ఆవిడ. చూడగానే చేష్టలు ఉడిగిపోయింది, స్పృహ కోల్పోయింది. కొంతసేపటికి మళ్ళీ తేరుకున్నది, స్పృహ తెచ్చుకున్నది. మళ్ళా ఆలోచించడం మొదలుపెట్టింది. నేను కలలో ఏమైనా వికృతాకారము కలిగినటువంటి ఒక వానరమును చూచానా? స్వప్నంలో వానరం చూడడం మంచిది కాదు. వానరం కల్లోకి వస్తే అశుభం. ఎవరికి ఏ ఆపద రానున్నదో కదా. నా భర్త అయినటువంటి శ్రీరాముడికి, నా మరిది అయినటువంటి లక్ష్మణుడికి, నా తండ్రి అయినటువంటి జనక మహారాజు గారికి ఏ విధమైనటువంటి ఆపదలు కలుగుందుగాక, శుభములే కలుగ్గాక. పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరమైనటువంటి ముఖము కలిగినటువంటి శ్రీరామునికి దూరముగా ఉన్న నాకు సుఖమెక్కడిది? శోకదొక్కు పీడితురాలైనటువంటి నాకు నిద్రే పట్టడం లేదు కదా. నిద్రే పట్టనటువంటి నాకు ఇక స్వప్నం ఎలా వస్తుంది? కనుక ఇది కళ ఏమాత్రమూ కాదు. నేను నిరంతరము కూడా మనస్సులో శ్రీరామునే స్మరిస్తూ ఉన్నాను. రామా రామా అని పలుకుతూ ఉన్నాను. అందుచేత ఆ రూపంగా ఆయన కథల్ని విన్నానేమో బహుశా నేను. కాబట్టి ఇది స్వప్నం అయ్యి ఉండదు. ఆ రూపాన్నే నేను చూస్తున్నానేమో అనుకున్నది. శ్రీరాముని యొక్క విరహములో బాధపడుతూ ఉన్నాను నేను. నా మనస్సంతా కూడా శ్రీరామచంద్రమూర్తి వారే నిండి ఉన్నాడు. అనవరతము కూడా, సంతతము కూడా ఆయన గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. బహుశా ఇది మనోరథమే అయి ఉండవచ్చు. కానీ మనోరథానికి రూపం ఉండదే. మనస్సుకు రూపం ఎలా ఉంటుంది? మనస్సులో కలిగే భావనకి. ఆ వానరాన్ని నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. అదిగో చెట్టు మీద కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తనలో తాను భర్జన పడుతూ ఉన్నది. మనం చెప్పుకున్నాం బ్రహ్మాండ పురాణంలో సుందరకాండ యొక్క ప్రాధాన్యత తెలిపేటటువంటి ధ్యాన శ్లోకంలో వాంఛితార్థ ప్రదాయకం అన్నారు. సుందరకాండ విన్నా, చదివినా, పారాయణ చేసినా కూడా కోరినటువంటి కోరికలు తీరతాయట. ఏ కాండ ధ్యాన శ్లోకంలోనూ లేనటువంటి ఈ ప్రత్యేకత సుందరకాండకి ఉన్నది. కాబట్టి దీన్ని ఉపాసనాకాండ అని మనం భావన చేయవచ్చు. ఉపాసన చేయదగ్గ కాండ. అందుకే రామాయణంలో ఒక్క సుందరకాండనే పారాయణం చేస్తారు. భారతంలో విరాట పర్వం చదువుతారు కానీ వర్షాలు పడడం కోసం వేసవికాలంలో పారాయణ చేసేటటువంటి సాంప్రదాయం లేదు అక్కడ. భాగవతంలో కూడా దశమస్కంధం చదువుతారు కానీ శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి 10వ స్కంధాన్ని చదువుతారు కానీ పారాయణ చేసే సాంప్రదాయం లేదు. ఒక్క సుందరకాండకే ఈ పారాయణ చేసేటటువంటి సాంప్రదాయం ఉంది. అసలు శ్రీమద్ రామాయణమే మాలామంత్రం అన్నారు. ఇదే ఒక మంత్రం. మొత్తం రామాయణమే ఒక మంత్రం అన్నారు. దీనికి నారదుడు ఋషి అన్నారు. అనుష్ఠుప్ ఛందస్సు అన్నారు. దీన్ని జపముగా అనుష్ఠించడం, రామాయణాన్ని అలా పారాయణ చేసుకుంటూ వెళ్ళేటటువంటి సాంప్రదాయం అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది. మా అబ్బాయి యొక్క భార్య ఇప్పుడు 14వ పారాయణ నడుస్తున్నది. అలా చదువుకుంటూ ఉండడమే 6 నెలలు పడుతుంది ఒక్కొక్క ఆవృతం చదవడానికి. ఒకరోజు విరామం తీసుకోవడం, మళ్ళీ మొదలుపెట్టడం. వాల్మీకి రచించినటువంటి 24,000 శ్లోకములు అలా చదువుకుంటూ వెళ్ళిపోవడమే. మా వాడైతే రామాయణం రాసేస్తున్నాడు కూర్చుని. ఓసారి శ్లోకం చదవడం, తాత్పర్యం చెప్పడం, రామాయణంలో శ్లోకం రాసేయడం. భాగవతం అయిపోయింది, ఇప్పుడు రామాయణం నడుస్తూ ఉన్నది. అలా ఆ సాంప్రదాయం అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నది. రామాయణాన్ని భక్తిపూర్వకంగా దీన్ని ఒక మాలామంత్రంగా చదవడానికి దీనికి నారదుడు ఋషి అన్నారు. అనుష్ఠుప్ ఛందస్సు అన్నారు. ఆ ఉపాసన చేయడం ఇప్పటికీ కూడా ఆచారంలో ఉంది. జపముగా చేస్తారు. అందులో ముఖ్యమైనటువంటి ఉపాసనా భాగమే సుందరకాండ అన్నారు. శ్రీమద్ రామాయణం ఉపాసనా భాగం అన్నారు కానీ జ్ఞాన భాగం కాదన్నారు. ఉపాసన చేయడానికే అనువైనటువంటిది అన్నారు. ఇక్కడ ఉపాసన చేసేటటువంటి శుద్ధ పరబ్రహ్మం కాదు, సోపాధికం అన్నారు ఉపనిషత్తులు చెప్పే భావాన్ని బట్టి. రామావతారమును ధరించినా కూడా ఈ రామావతారంలో పరమాత్మ అజ్ఞాన భావాన్ని ప్రదర్శిస్తున్నాడన్నారు. ఇందులో మాయాశక్తి ప్రధానమన్నారు. ఒక్క రాముడు ఉంటే రాముడు 13 సంవత్సరములు 14 సంవత్సరములు అరణ్యవాసం చేసినా
14 సంవత్సరములలోనూ తపస్సు చేసినా రావణ సంహారానికి వీలు కాదన్నారు. రావణుడంతటి భక్తి తత్పరుడతడు. అమ్మవారు కావాలి, మాయాతో కలిసినటువంటి రాముడైతేనే రావణుడిని వధించగలుగుతాడు. అందుకే 1 సంవత్సర కాలం పాటు అశోకవనంలో ఈవిడ ఉండాలి సీతాదేవి. అందుకే వచ్చింది వనానికి ఈవిడ. బాలకాండలో, అరణ్యకాండలో సీతాదేవి సాత్విక సీత అన్నారు. అయోధ్యకాండలో రాజస సీత అన్నారు. సత్వ రజస్సు. ఇక సుందరకాండలో, యుద్ధకాండలో తామస సీత అన్నారు. కిష్కింధకాండలో చెప్పలేదు. సీతాదేవి ప్రస్తావన నేరుగా రాదక్కడ. సీతాదేవి ఇలా తప్పిపోయిందని వెతకాలి, సుగ్రీవుడితో కలవడం, వాలిని చంపడం, ఇటువంటి ఘట్టములే వస్తాయి అక్కడ. సుందరకాండలో 2 రకాలైనటువంటి ఉపాసనా భాగాలు చెప్పారు. ఎన్ని అవాంతరాలు కలిగినా కూడా చక్కబెట్టుకుంటూ ఉద్యుక్తుడై మనస్సుకు ఇంద్రియాలకి ఏకాగ్రతని సంపాదించుకొని చిత్త విక్షేపం లాంటి కొన్ని అతనికి ఆటంకములు కలిగాయి. మైనాకుడు ప్రలోభ పెట్టాడు, సముద్రం దాటుతూ ఉంటే సురసిబ్బంది పెట్టింది. అదేవిధంగా సింహిక చంపడానికే వచ్చింది. లంకాధిదేవత లంకలో ప్రవేశించకుండా అడ్డుపడింది. ఇవన్నీ దాటుకుంటూ వచ్చి శ్రీరాముడి యొక్క కార్య ఉపాసనను ఉగ్ర ప్రత్యయముతో ఉపాసన చేసినటువంటి హనుమంతుడు సీతాదర్శన రూపమైనటువంటి సంసిద్ధిని పొందాడన్నారు. సీతాదర్శనంతో హనుమంతుడికి సిద్ధి దొరికింది, లభించిందన్నారు. శ్రీరామ ఉపాసన చేస్తూ ఉన్నటువంటి హనుమంతుడిని శ్రీరాముడు సీతాదేవి సందర్శనం కోసం ఇక్కడికి పంపించారు. సీతాదర్శనమైంది, అతడు సిద్ధిని పొందాడు. అదేవిధంగా తన భర్తను కోల్పోయి తన భర్తకు దూరమయ్యి సంతతము కూడా శ్రీరాముల వారి యొక్క ఉపాసన చేస్తూ పక్కనే ఉన్నటువంటి రాక్షస స్త్రీలను కూడా చూడడం లేదట. నైషా పశ్యతి రాక్షస్య, ఎవరినీ చూడడం లేదు. సంతతము కూడా శ్రీరామచంద్రమూర్తి వారి ధ్యానమే చేస్తున్నది. ఆ సీత యొక్క ఉపాసన హనుమంతుడే చెప్పాడు. ఆయనలో ఆయన అనుకుంటూ ఆవిడెవరినీ చూడడం లేదు, తనలో తాను ధ్యానం చేసుకుంటూ ఉన్నదని. ఆ సీత యొక్క ఉపాసనా సిద్ధి, ఆవిడా సిద్ధి పొందింది. ఆ ఉపాసనా సిద్ధి హనుమద్దర్శనంతో సిద్ధించింది హనుమంతుడిని చూడగానే. కనుక ఇందులో ప్రాతీకోపాసన కనిపిస్తోంది ఈ సుందరకాండలో, ఈ కథాభాగంలో అన్నారు. అందుచేతనే సుందరకాండని ఉపాసనా భాగం అనవచ్చు. బలవత్తరమైనటువంటి ఉపాసనలు జరిపిన కాండ కనుక సుందరకాండ పారాయణ జపానికి, తపానికి, నిష్టగా చేసుకునే వాళ్ళకి చాలా ప్రయోజనాలున్నాయని చెప్పారు. ఈ విధంగా సీతాదేవి తనలో తాను ఆలోచించుకుంటూ తను పొందినటువంటి ఈ అనుభూతి సత్యం అవడం కోసం ఇది మనోరథం కాదు, మనస్సులో వచ్చిన ఆలోచన కాదు. ఎందుచేతనంటే మనస్సులో కలిగిన భావనకి రూపం ఉండదు. ఎదురుగా నాకు కనిపిస్తోంది రూపం, వానర రూపం. అయితే ఇది స్వప్నము కాదు. ఎందుకంటే స్వప్నమైనట్లయితే దానికో రూపం కనిపించాలి, ఆ రూపం నిలబడాలి. అసలు నేను నిద్రైపోను, నాకు స్వప్నం ఎక్కడొస్తున్నది అనుకున్నది. తన యొక్క ఈ యొక్క అనుభూతికి సత్యత్వం ప్రాప్తించడం కోసం నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసాతచ్చ తథాస్తు నాన్యథా. దేవగురువైనటువంటి బృహస్పతికి నమస్కారములు, మహేంద్రుడు దేవేంద్రుడికి నమస్కారం, బ్రహ్మదేవుడికి నమస్కారములు, అగ్నిదేవుడికి నమస్కారములు. ఈ వానరుడు నా ఎదుట పలికినటువంటి పలుకులు తథ్యములగుగాక, అన్యథా గాకుండుగాక అనుకున్నదావిడ. శ్రీరాముని యొక్క గుణవచనములు కీర్తించాడు కాబట్టి హనుమంతుడు రాముడి యొక్క వర్గంలోని వాడే అవుతాడు, రాముడి పక్షంలో వాడే. ఇతర పక్షాలకు చెందినవాడు రాక్షసుడు అవడానికి అవకాశం లేదు, రావణుడి అవకాశానికి అంతగా అసలు అవకాశం లేదు. ఎందుచేతనంటే రావణుడికి రాముడు ఎలా ఉంటాడో చూడలేదు ఇంతవరకు, తెలియదు ఆయనకి. రాముడి యొక్క గుణకీర్తనలు ఏమైనా విని ఉండవచ్చు కానీ మనస్సు అల్లాబెట్టి వినేటటువంటి వాడు కూడా కాదు. మారువేషంలో వచ్చినా కూడా పొరపాటును కూడా రాముడి యొక్క ప్రశంస చేయడు రావణుడు.
ఆత్మాభిమానం ఎక్కువగా కలిగినటువంటి వాడు. కాబట్టి ఇతడెవరో రాముడి పక్షంలో వాడే అయి ఉంటాడు. హనుమంతుడు పలికినటువంటి పలుకులు వాస్తవాలే అవ్వాలని భావించి ఆ వాక్కులు సత్యములవ్వాలని, వాక్కులకు సత్యత్వ రూపాన్ని కలిగించడం కోసం సత్యాది స్వరూపుడైనటువంటి బృహస్పతికి నమస్కరించింది, ఇంద్రుడికి నమస్కరించింది, సత్యాది రూపుడైనటువంటి బ్రహ్మకు నమస్కరించింది, వాక్కుకు అధిష్టాన దేవత అయినటువంటి అగ్నిహోత్రుడికి నమస్కరించింది. ఈ సీతాదేవి పగడములాగా పొగడాల ముద్దలాగా ఎర్రటువంటి ముఖము కలిగినటువంటి వాడు, సముచితమైనటువంటి వేషము కలిగినటువంటి వాడు, సీతాదేవి యొక్క దుస్థితిని చూసి దుఃఖపడుతూ ఉన్నటువంటి వాడు అయినటువంటి హనుమంతుడు నెమ్మదిగా కిందకి దిగాడు, అమ్మవారికి నమస్కరించాడు. వచ్చినవాడు అడుగుతున్నాడు, అమ్మా ఎవరమ్మా నువ్వు? ఆయనకి తెలిసి ఈవిడ సీతాదేవని. అమ్మా సీత అంటే కంగారు పడే ప్రమాదం ఉన్నది కాబట్టి దాన్ని జాగ్రత్తగా మెథడ్ ఆఫ్ అప్రోచింగ్ అని జాగ్రత్తగా ఒక్కొక్క అడుగులోనూ వెళ్ళాలి. అమ్మా కాను పద్మపలాసాక్షి క్లిష్ట కౌసేయవాసిని ద్రుమస్య శాఖామాలంబ్య తిష్టసిత్వమనిందితే. తామరరేకుల వంటి కన్నులు కలిగినటువంటి ఓ దేవి, నలిగినటువంటి పట్టు వస్త్రాన్ని ధరించావు నువ్వు, చెట్టు కొమ్మను ఆశ్రయించి ఉన్నావు, ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. పద్మపత్రముల వంటి నీ కన్నుల నుంచి సంతతము నీరు కారుతూ ఉన్నది, కంటి నీరు కారుతూ ఉన్నది. కారణం ఏమిటమ్మా? నీవు ఒకవేళ దివ్యభామినివా, అసురకాంతవా, నాగకన్యవా, గంధర్వస్త్రీవా, రాక్షస స్త్రీవా, యక్షకన్యవా, కిన్నరకాంతవా, ఎవరు నువ్వు? ఒకవేళ నువ్వు రుద్రగణములకు సంబంధించిన దానివా, మరుద్గణములకు సంబంధించిన దానివా, వసుగణములకు సంబంధించిన దానివా? నాకు ఒక దేవతలాగా కనిపిస్తున్నావు, ఎవరు తల్లి నువ్వు? ఒకవేళ నువ్వు చంద్రుని భార్య అయినటువంటి రోహిణీదేవి, చంద్రునికి దూరమై దివి నుంచి భూమి చేరినటువంటి రోహిణీదేవివా? చంద్రుడికి 27 మంది భార్యలు, వాళ్ళ పేర్లన్నీ మనకు తెలుసు. దక్ష ప్రజాపతి కుమార్తెలు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర. అందులో రోహిణి చాలా అందంగా ఉంటుంది, ఆవిడంటే చాలా ఇష్టం ఆయనకి. మిగతా భార్యలు సరిగ్గా చూడటం లేదని తండ్రికి ఫిర్యాదు చేస్తే చాలాసార్లు చెప్పి చూశాడు, భార్యలందరినీ సమంగా చూడాలయ్యా అని. చంద్రుడు పట్టించుకోలేదు, శపించాడు. దక్షుడంతటి వాడు అల్లుణ్ణి శపించాడు, క్షయవ్యాధితో బాధపడతావు, కృషించిపోతావని. అప్పుడు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో అరేబియా సముద్రం దగ్గర ఉన్నటువంటి తీర్థంలో ప్రభాస తీర్థం అన్నారు, అక్కడ సోమయాగం చేస్తే, సోమేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా పెరుగుతాడు. మళ్ళీ పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి అమావాస్య దాకా తగ్గుతూ ఉంటాడు. తగ్గుదల పెరుగుదల చంద్రుల్లో వస్తాయని పరమేశ్వరుడు కొంచెం వెసులుబాటు ఇచ్చాడు. అటువంటి చంద్రుణ్ణి ఎడబాసి వచ్చినటువంటి రోహిణీదేవివా, లేకపోతే ఒకవేళ నీ భర్త విషయంలో నువ్వేమైనా తప్పుగా మాట్లాడి వచ్చినటువంటి అరుంధతివా? అందంలో రోహిణితో పోలికి పెట్టారు, పాతివృత్యంలో అరుంధతితో పోలికి పెట్టారు అని చెప్పారు. నీ పుత్రుడెవరు, నీ తండ్రి ఎవరు, నీ సోదరుడెవరు, నీ భర్త ఎవరు, పరలోకమునకు చేరినటువంటి ఎవరి కోసమైనా సరే దుఃఖిస్తూ ఉన్నావా నువ్వు? ఎవరు తల్లి, నీ విషయం తెలపవలసింది అన్నాడు. నీ రోదన ధ్వనిని బట్టి చూస్తూ ఉంటే నువ్వు ఏడుస్తూ ఉన్నావు, దేవతలైతే ఇలా ఏడవరు. నీ నిట్టూర్పులను చూస్తే నీవు భూతలాన్ని తాకి ఉన్నావు, నీ పాదములు నేలకు తగిలి ఉన్నాయి, దీన్ని దేవతలకు అలా నేలకు తగలవు. ఇంకా నీ ఎందు ఉన్నటువంటి రాజలక్షణాలను బట్టి చూస్తే నువ్వు ఒక క్షత్రియ కాంతవని, మానవ స్త్రీవని, ఒక మహారాజు గారి భార్యవని నాకు అనిపిస్తోందమ్మా. ఒకవేళ ఏదైనా బహుశా నువ్వు రావణుడి చేత దండకారణ్యము నుంచి అపహరించబడి తీసుకుని రాబడినటువంటి మా సీతామాతవు కాదు కదా. అలా అయినట్లయితే నీకు శుభం కలుగుతుంది తల్లి. ఆ విషయాన్ని దయచేసి నాకు చెప్పవలసినది. లోకోత్తరమైనటువంటి నీ యొక్క రూపం, నీ యొక్క దైన్యస్థితి, తాపస వేషం, వీటిని బట్టి చూసినట్లయితే నీవు నిజముగా శ్రీరాముని యొక్క పత్నివేమో అని అనిపిస్తోందమ్మా అన్నాడు. సీతాదేవి చాలా సంతోషించింది.
మొత్తం విశేషాలన్నీ చెప్పింది దశరథ మహారాజు గారు. ఆయనకి 3 భార్యలు, 4 కుమారులు. అందులో ఒక భార్య కైకేయీదేవి ఈయనకి యువరాజు పట్టాభిషేకం చేయిస్తూ ఉంటే కుదరదన్నాడు. వనములకు పంపించాలి 14 సంవత్సరాలని కోరడం. తండ్రి ఆజ్ఞను శిరసా వహించినటువంటి రాముడు, మా అమ్మ దగ్గర ఉండు నువ్వు, మా అమ్మ రక్షణలో అని చెప్పి నాకు చెప్పినా కూడా నేను భర్తతోటిదే లోకమని చెప్పి ఆయన కంటే ముందే బయలుదేరాను. మా ఇద్దరి కంటే ముందు బయలుదేరాడు లక్ష్మణుడు. మేము దండకారణ్యంలో ఆనందంగా గడుపుతూ ఉంటే మాయిలేడి వేషంలో పంపించి మారీచుడనే రాక్షసుణ్ణి, నా భర్త అయిన రాముణ్ణి, తర్వాత లక్ష్మణుణ్ణి దూరంగా పర్ణశాల నుంచి జరిగేలా చేసి నన్ను అపహరించి తీసుకొచ్చి ఏడుస్తూ ఉన్న నన్ను తీసుకొచ్చి ఈ అశోకవనంలో పెట్టాడు రాక్షసుడైన రావణుడు అని చెప్పి ఇదంతా చెప్పింది పాపం. రాముడు ఎటువంటి వాడంటే దద్యాన్న ప్రతిగృహ్ణీయాత్ నబ్రూయాత్ కించిద ప్రియం అపి జీవిత హేతోర్వా రామః సత్యపరాక్రమః. శ్రీరాముడు సత్యపరాక్రముడయ్యా. ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లోనూ కూడా ఆడిన మాట తప్పడాయన. ఆయన ఇతరులకు దానం చేస్తాడే కానీ ఇతరుల నుంచి ఏమీ కూడా తీసుకోడు. ఎవరితోనూ కూడా ఏ విధంగానూ కూడా అప్రియంగా మాట్లాడ్డాయన. మిక్కిలి పేరు పొందినటువంటి వాసిగాంచినటువంటి శ్రీరాముడు అమూల్యమైనటువంటి పశుపస్త్రము ఆభరణములను విసర్జించి అడవికి వచ్చాడు. అటువంటి స్థితిలో ఉన్నవాడైన ఈ రావణుడు నాకు 2 మాసములు గడువు ఇచ్చాడు. అట్టి గడువు ముగియగానే నేను ప్రాణత్యాగం చేస్తాను అని చెప్పింది. అని చెప్పేసరికి అప్పుడు హనుమంతుడు ఓదార్చడం మొదలుపెట్టి అహం రామస్య సందేశాద్దేవీ దూతస్తవాగతః వైదేహీ కుశలీ రామః త్వాం చ కౌశలమబ్రవీతమ్మా జానకీదేవి, నేను శ్రీరాముడు దూతనమ్మా. ఆ స్వామి సందేశంతో నీ దగ్గరకు వచ్చాను. నేను శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు, నీ కుశలమును అడిగాడు తల్లి. దశరథుడు కుమారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వేదములు బాగా తెలుసుకున్నవాడు. అంతేకాదమ్మా, వేదవేత్తల్లో శ్రేష్ఠుడాయన. బ్రహ్మాస్త్రంతో సహా అన్ని అస్త్రములు కూడా తెలుసు ఆయనకి, పారంగతుడు అందులో ఆయన. నీ క్షేమ సమాచారములు తెలుసుకొని కోరుతున్నాడమ్మా. ఆయన తమ్ముడున్నాడు లక్ష్మణస్వామి, ఆయన చాలా పరాక్రమవంతుడు. అటువంటి వాడు కూడా నీకు ప్రణతలు అర్పిస్తున్నాడమ్మా. నీ యొక్క కుశల వార్తను సీతాదేవి వింది. పాపం సంతోషించింది హనుమంతుడితోటి. అంటున్నది కళ్యాణీ బతగాధేయం లౌకికీ ప్రతిభాతి మే ఏతి జీవంతమానందం నరం వర్షశతాదపి. నాయన, మానవుడు బ్రతికి ఉన్నట్లయితే 100 ఏళ్లకైనా సరే, అంటే ఎప్పటికైనా సరే ఆనందాన్ని పొందగలుగుతాడనేటటువంటి మాట నిజమైందయ్యా, యథార్థమైంది. హనుమంతుని మీద సీతాదేవికి నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతో హనుమంతుడు 2 అడుగులు ముందుకు వచ్చాడు, దగ్గరకు వచ్చాడు. ఒక్కసారిగా కంగారు పడిపోయింది. ఆ చెట్టు కొమ్మను వదిలి నేల మీద చతికిల పడిపోయింది. ఇప్పటి వరకు నిలబడి ఉన్నదన్నమాట ఆ తల్లి. నువ్వు రావణుడవు, ఈ వానర రూపంలో వచ్చావు, ఇది నీకు ధర్మం కాదు. నేను ఉపవాస వ్రతంతో చిక్కి శల్యమైపోయి ఉన్నాను. ఇటువంటి నన్ను ఇక బాధ పెట్టడం, నీవు మళ్ళీ నాకు సంతాపకారకుడివే అవుతావు. లోగడ నువ్వు నిజరూపాన్ని విడిచిపెట్టి సన్యాసి వేషంలో వచ్చి నన్ను పర్ణశాల దగ్గర పంచవటిలో అపహరించావు. మళ్ళీ నువ్వు ఈ విధంగా రావడం నీకు ధర్మం కాదు రావణా అన్నది. పాపం దుఃఖిస్తూ ఉన్నది తలవంచుకుని. హనుమంతుడు భయపడ్డాడు. ఒక్క క్షణం మళ్ళీ 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు. తల మీద చేతులు పెట్టాడు, నమస్కరించాడు పాపం తల్లికి. కానీ హనుమంతుడిని మాత్రం ఆవిడ విశ్వసించలేకపోయింది. మళ్ళీ ఆవిడే మనసు మార్చుకున్నది. నాయనా, నేను సందేహించడం భ్రమయేనా? ఎందుచేతనో నిన్ను చూస్తూ ఉంటే నీ దర్శనం వల్ల నా మనస్సు ఎందుకో ప్రసన్నంగా ఉన్నదయ్యా. నీవు నిజంగా రామదూతవే అయితే నీకు శుభం కలుగుతుందయ్యా. నువ్వు బహుశా రాముడి యొక్క దాసుడివే అయి ఉంటావు అని మళ్ళీ తానే అన్నది. ఎందుచేతనంటే మనస్సుకు ప్రశాంతత కలిగింది ఇతడు రావడంతో.
హనుమద్ రామాయణంలో చెబుతారు. హనుమంతుడు అనుకున్నట్ట, నిజగర్భభవాదృష్టం పుత్రం త్వమన్యత జనకాత్మజాయాం. హనుమంతుడు తనను సీతామాత 10 నెలలు మోసి తనను కన్నటువంటి తల్లిగా, తనను కుమారుని చూసినట్లుగా భావించినట్లుగా ఆనందపడ్డాట. హనుమంతుడు చెప్పుకున్నాడు హనుమద్ రామాయణంలో. అటువంటి వాత్సల్యం కలిగింది జానకీ మాతకి హనుమంతుని యందు. లేకపోతే నేను శంకించిన రీతిగా నువ్వు రావణుడో కాకపోవచ్చు. ఎంచేతనంటే నీ దర్శనం నాకు ప్రీతిని కలిగిస్తున్నదయ్యా. యది రామస్య దూతస్వం ఆగతో భద్రమస్తు తే పుచ్చమిత్వాం హరిశ్రేష్ఠ ప్రియా రామకథాహి మే. ఒకవేళ నువ్వు నిజముగా రామదూతవే అయినట్లయితే నాకు శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క కథను చెప్పవలసినది అని అడిగింది సీతామాత. నాకు ప్రియమైనటువంటి శ్రీరాముని యొక్క గుణములను గురించి చెప్పు, అప్పుడు నేను ఆనందాన్ని పొందుతాను అన్నది. అప్పుడు వెంటనే మొదలుపెట్టి శ్రీరామ కథంతా చెప్పుకుంటూ వచ్చాడు. అమ్మవారికి ఎక్కడి వరకు తెలుసు అంటే పంచవటిలో రావణుడు అపహరించడం వరకు తెలుసు. ఆ తర్వాత కథ ఆవిడికి తెలియదుగా. నీ యొక్క జాడ తెలుసుకుంటూ అరణ్యంలో సంచరిస్తూ వచ్చినటువంటి రామలక్ష్మణులను ఋష్యమూక పర్వతం మీద మేము సేవిస్తూ ఉన్నాం, మంత్రులను సేవిస్తూ ఉన్నాం సుగ్రీవుణ్ణి. ఆ సుగ్రీవుడు చూసి నన్ను పంపిస్తే నేను వెళ్ళి రామలక్ష్మణులతో మాట్లాడి సుగ్రీవుడి దగ్గరకు తీసుకువచ్చాను తల్లి. సుగ్రీవుడితో స్నేహం చేశాడు, వాలిని వధించాడు. తర్వాత సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం పంపించాడు. దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి వానరుల్లో ఒకడైనటువంటి నేను సముద్ర లంఘనం చేసి ఇక్కడికి వచ్చి నిన్ను చూడగలిగాను తల్లి. నీ యొక్క విరహంతో నిన్ను చూడలేని కారణముగా శ్రీరాముడు దుఃఖార్తుడై ఉన్నాడమ్మా. అతడు నీ కుశలమని అడిగాడు. లక్ష్మణస్వామి నీకు నమస్కరించి నీ కుశలమని అడిగాడు. సుగ్రీవుడు మా మహారాజు గారు నీకు నమస్కరించి నీ యొక్క కుశలమని అడిగాడు తల్లి. నేను వాయుదేవుడి యొక్క అనుగ్రహం వల్ల జన్మించినటువంటి వాణ్ణి, కేసరి అనేటటువంటి వానరయోధని యొక్క కుమారుణ్ణి. మా తండ్రి మహాపరాక్రమవంతుడు. ఒక అరణ్యంలో శంబరాసురుడనేటటువంటి రాక్షసుడు మునులకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే, ఆ మునులు కోరితే నా తండ్రి అయినటువంటి కేసరి ఆ శంబరాసురుణ్ణి వధించాడు. అతని కుమారుణ్ణి నేను. నా పేరు హనుమంతుడు తల్లి, నన్ను విశ్వసించు తల్లి అన్నాడు. అన్న తర్వాత ఆవిడికి ఇంకా సందేహం వదల్లేదో, లేకపోయినట్లయితే ఇంకా తెలుసుకోవాలి రాముడు గురించి అనే భావన తెలియదు. కానీ అతని మీద కనికరం చూపుతూ ఉన్నది హనుమంతుని మీద. క్వతే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం వానరాణాం నరాణాం చ కథమాసీత్ సమాగతః. నీకు శ్రీరాముడితో పరిచయం ఎట్లా ఏర్పడింది? లక్ష్మణుని ఏ విధంగా ఎరుగుదువు నువ్వు? అసలు నరులకి వానరులకి మైత్రి ఎలా ఏర్పడింది? ఆ విషయాన్ని చెప్పవలసింది. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా తాని భూయః సమాచక్ష్వ నమాం శోకః సమావిశేత్. ఓ వానరోత్తమా, రామలక్ష్మణుల యొక్క చిహ్నాలు ఎలా ఉంటాయి? వాటిని పూర్తిగా వినిపించు. అవి వినడం వల్ల నా శోకం తొలగుతుందయ్యా అని అడిగింది. కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథం ఊరు కథం బాహు లక్ష్మణస్య చ శంసమే. రామలక్ష్మణుల యొక్క అవయవ పొందిక ఎలా ఉంటుంది? ఆయన ఆకారాలు ఎలా ఉంటాయి? ఆయన ఊరువులు ఎలా ఉంటాయి? ఆయన బాహువులు ఎలా ఉంటాయి? ఊరువులంటే తొడలు, బాహువులంటే భుజములు. అవి నాకు చెప్పమని అడిగింది. ఎవరైనా ఒక దూతను వస్తే తొడలు ఎలా ఉంటాయి, చేతులు ఎలా ఉంటాయి అని అడిగితే ఏం చెబుతాడు పాపం? దూత ప్రభువు చెప్పిన మాటలు చెబుతాడు కానీ తన సొంతంగా ఏం చెప్పగలడు?
ఆకారాన్ని వర్ణించడం ఎలాగా? దూతగా వచ్చినటువంటి వాడికి, అందులోనూ ఒక వానరుడికి రామమూర్తి యొక్క ఊరువులు బాహువులు ఎలా ఉంటాయో ఎలా తెలుస్తుంది? దీన్ని బట్టి చూసినట్లయితే వచ్చినవాడు శ్రీరామ ఉపాసన చేసినటువంటి మహా ఉపాసకుడైనటువంటి హనుమంతుడాయన, సుందరుడు. హనుమంతుని మేధాపాండిత్యానికి సంతసిల్లినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించింది. ఇప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితేనే కానీ మన పూర్తి సంపూర్ణమైనటువంటి సిద్ధి పొందినట్టు కాదు. అందుచేతనే జగన్మాత దగ్గరికి పంపించాడు శ్రీరామచంద్రమూర్తి. ఈ తల్లి పరాశక్తి కనుక వచ్చినటువంటి హనుమంతుణ్ణి గుర్తించి ఆయన సౌందర్యాన్ని, శ్రీరామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని హనుమంతుడి చేత వినాలని ఈ ప్రశ్న వేసింది. ఇంకొక విషయం, శ్రీరామచంద్రమూర్తి యొక్క తత్వం ఎంత తెలిసి తనకి ఆ విషయం కూడా తెలుసుకోవచ్చు. స్త్రీ స్వభావాన్ని చూపిస్తూ ఊరువులు బాహువులు అన్నది. ఊరువులు అంటే అంతఃసౌందర్యం, బాహువులు అంటే తత్రాపి బాహ్య సౌందర్యం. ఆయన యొక్క బాహ్య సౌందర్యం చెప్పు, ఆయన యొక్క అంతఃసౌందర్యం చెప్పు, మొత్తంగా శ్రీరామ తత్వాన్ని చెప్పు, శ్రీరాముడి యొక్క ఆకారం ఎలా ఉంటుందో చెప్పు అని చెప్పి అడిగింది. ఇందులో శ్రీరాముడి యందు ఉన్నటువంటి ఉపాసనలో ఉన్నటువంటి సిద్ధి ఎంత పొందాడో అతని యొక్క నిశ్చయ జ్ఞానం తెలుసుకోవాలని పరీక్షించింది. చెప్పుకున్నాం మనం. కొంతమంది అంటారు హనుమంతుడు ఉపాసకుడు, సీతా దర్శనం కోసం వచ్చాడు అంటారు. కొంతమంది అంటారు కాదండి ఆయన ఆచార్యుడండి అంటారు. సీతాదేవికి ఆయన ఏం ఉపదేశాలు చేయలేదు, బోధనలు ఏం చేయలేదు, ఈవిడే పరీక్ష పెట్టింది. ఇప్పుడు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత హనుమంతుడికి ఉందమ్మా. శ్రీరాముని రూపరేఖా విశేషాలు నీకు తెలుసు తల్లి, అన్నీ తెలుసు నీకు. జానంతి బత దిశ్యామాం వైదేహీ పరిపృచ్ఛసి భర్తు కమలపత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ. కమలపత్రముల వంటి కన్నులు కలిగినటువంటి అమ్మా సీతాదేవి, నీ భర్త అయినటువంటి రాముని యొక్క, నీ మరిది అయినటువంటి లక్ష్మణుని యొక్క అవయవ సౌభాగ్యం నీకు పూర్తిగా తెలుస్తల్లి. అయినా కూడా నన్ను అడుగుతున్నావు. నా యొక్క అదృష్టం అదమ్మా, చాలా సంతోషము. దైవానుగ్రహం వల్ల శ్రీరాముని చిహ్నములను లక్ష్మణుని యొక్క చిహ్నములను నీకు వివరిస్తాను తల్లి అని చెప్పి శ్రీరాముని యొక్క లక్షణములను వివరించడానికి ప్రారంభించాడు. దైవానుగ్రహం వల్ల నువ్వు నన్ను అడిగావు తల్లి, తప్పకుండా చెబుతాను అని చెప్పి అమ్మవారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ఇప్పుడు ఈయన. కాబట్టి హనుమంతుడు ఆచార్యుడు కాదు, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వచ్చినటువంటి ఒక సిద్ధుడు, ఒక యోగి అని మాత్రం పెద్దల యొక్క నిర్ణయము. రేపు కొనసాగిద్దాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.